ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం మనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాలోక్యం దేహి మే పార్వతీరమే దేహి మే లక్ష్మీరమే దేహి మే సరస్వతీరమే. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం పరమానంద మాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృప కటాక్ష వీక్షణమాట క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీతా మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపాన్ని మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతలో గీతా మహత్యంలో ఉన్నాము. గీతా మహత్యంలో చెప్పుకుంటూ ఉన్నప్పుడు షడ్దర్శనాల ప్రస్తావన వచ్చింది. ఆ షడ్దర్శనాల ప్రస్తావన వచ్చిన సందర్భంలో వాటి పేర్లు మీరు అడగడం వల్ల అందులో వైశేషిక దర్శనము కణాదుడు రచించినాడని, న్యాయ దర్శనము సాంఖ్య దర్శనము కపిల మహర్షి అని, న్యాయ దర్శనము గౌతమ మహర్షి రచించినాడని, అలాగే యోగ శాస్త్రాన్ని యోగ దర్శనమును మన పతంజలి మహర్షి రచించినాడని చెప్తూ వచ్చాను. అందులో అష్టాంగ రాజయోగ ఉందని పరిచయం చేస్తూ మీకు అష్టాంగ రాజయోగ గురించి తెలియచేస్తూ 8 స్టెప్స్, యమ, తర్వాత నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. వెరీ గుడ్. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి అష్టాంగ రాజయోగాని. ఇందులో మొదటి 2 ఆచరించవలసినటువంటివి. సామాజికంగా నీ వ్యక్తిగతం ఎలా వ్యవహరించాలి, నీకు వ్యక్తిగతంగా నీకు ఎటువంటి లక్షణాలు ఉండాలి, సమాజం పట్ల ఉండవలసినటువంటి ధర్మాలు, సామాజిక ధర్మాలు, లౌకిక ధర్మాలు అనేటివి యమాలు. అవే అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. మీకు మొదటిది చెప్పాను అహింస అనేది కదా. అహింస. రెండోది వచ్చేసి సత్యము. మనము అహింసను చక్కగా పాల్గొండి క్రూర మృగాలు కానీ క్రూర జంతువులు కానీ మనకు హాని తలపెట్టవు. అర్థమవుతుందా? ప్రకృతికి ప్రతి ఒక్క ప్రాణి బిడ్డయే. అది పాము కావచ్చు, తేలు కావచ్చు, మండ్రగబ్బ కావచ్చు, జర్రి కావచ్చు, క్రూర మృగాలు కావచ్చు. ప్రకృతి తల్లి అన్నిటికీ కూడా. ఆ తల్లికి ప్రతిదీ బిడ్డయే. ఏ తల్లికైనా తన బిడ్డల మీద వాడు మంచోడు కావచ్చు, దుర్మార్గుడే కావచ్చు, ప్రేమ అనుకుండా పోదు కదా. ఆ విధంగా సకల ప్రాణుల పట్లను ప్రకృతి మాతకు ప్రేమ ఉంటుంది, అధికారం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, సంరక్షించుకోవాలనేటువంటి ప్రీతి ఉంటుంది. అప్పుడు సకల ప్రాణులు మనకేమవుతాయి? తల్లి ప్రకృతి మాత అయితే బిడ్డలు. మనకెట్లా మనకేమవుతాయి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
బ్రదర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్ తమ్ముడు. సోదరులు అవుతారు అంతే కదా, సోదరి మనం అంటే మనకు అవి తమ్ముళ్ళు అన్నగారులు అవుతారు. గురువు గారు, మనము ఈ గృహ నిర్మాణం చేసేటప్పుడు కానీ, పొలమును సాగు చేసేటప్పుడు కానీ ఎన్నో ప్రాణుల్ని మనము ఇండైరెక్ట్ గా హానికి గురవుతాయి కదా. అది మనం కావాలని చెయ్యము, కానీ ఒక కార్యం గురించి చేయాల్సి వస్తుంది. అలాంటివన్నీ మనము ఎలా నివృత్తి చేసుకోవాలి? అవే పంచయజ్ఞాలని చెప్పాను, భూతయజ్ఞం అని చెప్పాను. చూడండి, పంచయజ్ఞాలలో చివరిది భూతయజ్ఞం అని చెప్పాను. ఆ భూతయజ్ఞం ఏమిటి అంటే, ఇతర ప్రాణులు ఏదైనా బాధలో ఉంటే ఆ బాధను తొలగించడం, ఆకలితో ఉంటే ఆకలి తీర్చడం, దాహంతో ఉంటే దాహం తీర్చడం. నీ చేతనైనది ఏదైనా ఉపకారం చేసే మనస్తత్వం ఉందా, ఉపకారం చేసే అవకాశం ఉందా, చెయ్యి. అదే నీకు ఆ రుణ విమోచనం అవుతుంది. అర్థమవుతుంది కదా. ఒక సాధు ఉన్నాడు, అతడు కాషాయ వస్త్రాలు కట్టుకుంటాడు, దండ కమండలాలు ధరిస్తాడు, ఎప్పుడు భగవన్నామాన్ని ఉచ్చారణ చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటాడు. తపస్సాధకుడు అతడు, లౌకిక వ్యామోహాల మీద అతనికి ధ్యాస లేదు. అటువంటి ఋషీశ్వరుడు ప్రతిరోజు నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటాడు. అలా నదికి వెళ్ళి స్నానం చేసి రిటర్న్ అవుతూ ఉంటే ఆ నీళ్ళల్లో ఒక తేలు కొట్టుకుపోతా ఉంది. ఒక తేలు కొట్టుకుపోతా ఉంటే చూశాడు, అయ్యో నా కంట పడింది, ఒక ప్రాణి నీళ్ళల్లో కొట్టుకుపోతుంది, చనిపోతుంది కదా, నీళ్ళలో ఎంత దూరం పోతుంది, తన వాళ్ళను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఆడో తేలినా ఎంత కష్టము, అయ్యో పాపం దీన్ని గట్టిలోకి వేద్దాం అనిపించింది. ఎవరికి? ఆ ఋషీశ్వరునికి. గట్టుపై నుంచి నాలాంటి వాడు కూడా చూస్తున్నాడు తమాషా, పక్కనే రాయి మీద కూర్చొని చూస్తున్నాడు. ఈ స్వామీజీ ఏం చేశాడు, వెంటనే ఆ తేల్ని చేతిలో తీసుకున్నాడు. తీసుకొని గట్టు మీద తెద్దామని లోపల అది భయంతో ఉంది, అది నీలో కొడకపోతుంది కదా, స్థిరత్వం లేదు, చంచలత్వంతో ఉంటుంది, అది భయంగా ఉంది. అందువల్ల టక్కన అది కొట్టేసింది. ఇలా నెట్టితే ఏమవుతుంది, తోకతో నెట్టుతుంది అంతే, అది దానికి తెలుదు. ఇలా నొక్కితే, ఇలా కుడితే విషం ఉంటుంది నా తోకలో, ఆ విషం పోయి అతనికి ఎక్కితే అతనికి బాధ కలిగిస్తుంది, నొప్పి కలిగిస్తుంది, ఇబ్బంది కలిగిస్తుంది, విలువెల్ల ఆడిపోతాడు, కొంతమంది చనిపోతారు కూడా అని చెప్పేసి దానికి తెలియదు. దాని రక్షణ కోసం అది తయారు చేస్తుంది, అట్లా అంటుంది అంతే. కోతులు కూడా అంతే కదా, మనం దగ్గర పోయి ఏమని అంటామని చెప్పేసి అవే ముందు భయపడిస్తాయి, మనల్ని భయపడిస్తాయి. కానీ మళ్ళీ ధైర్యంగా మనం ఉంటే అవే వెళ్ళిపోతాయి. రక్షణ కోసం ప్రతి ప్రాణికి ఒక రకమైనటువంటి విధానం పెట్టినాడు, అది తను తాను రక్షించుకోవడం కోసమని. ఆ విధంగా అది కుట్టేసింది. కుట్టగానే అబ్బా అని చెప్పేసి వదిలేశాడు, మళ్ళా నీళ్ళలోనే పడింది, కుట్టకపోతుంది. అయ్యో పాపం మళ్ళీ కుట్టకపోతుంది, ఇతను ఒకసారి కుట్టింది, అయ్యో వెళ్ళిపోతుంది అని చెప్పేసి మళ్ళా పోయి దాన్ని తీసుకొని దెబ్బ 4 అడుగులు వేసారో లేదో, మళ్ళా కుట్టింది, మళ్ళా పడేశాడు. కుట్టడంతో మంట వచ్చేస్తుంది, ఈ చెట్టు గురించి ఈ చెట్టు వదిలేశాడు, కానీ మళ్ళీ నీళ్ళలోనే పడింది. అబ్బా అని చెప్పేసి అయ్యో వెళ్ళిపోతుంది, నేను రక్షించలేకపోతే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఎత్తుకున్నాడు. మూడోసారి కూడా ఎత్తుకొని గట్టించి తగ్గడకు వచ్చేస్తానే మళ్ళీ ఒకసారి కుట్టింది, గట్టిలోకి వేసేసాడు. ఇదంతా పైన చూస్తున్నాడు. కాదు స్వామి, అది బతికిచ్చి దాన్నే ఉద్ధరించాలనుకుంటున్నావు నువ్వు అన్నాడు. ఆ తేలు ముందే విషపురుగు, అది పుట్టింది అప్పుడే నీకు బుద్ధి రావాల్సింది, ఒకసారి పుట్టినప్పుడే బుద్ధి రావాల్సింది, రాకపాయ, మళ్ళా ఎత్తుకుంటుంది. రెండోసారి పుట్టింది, అప్పుడన్నా జ్ఞానం రాకపాయ. మూడోసారి పుట్టింది, అవసరమా నీకు? ముక్కు మూసుకొని తప్ప చేసుకునేవాడివి, ఏదో స్నానం చేసుకుని పోయి ముక్కు మూసుకొని తప్ప చేసుకోకుండా ఈ తెల్లతో కుట్టించుకొని ఈ అవస్థ పడే అవసరమా నీకు? అదేం ఉద్ధరించాలా? అది బతికి ఎవరిని ఉద్ధరించాలా? ఇంకా 4 కుట్టాలి అది, లేదా 40-50 పిల్లల్ని కంటున్నది. ఏం ఉద్ధరించినావని అన్నాడు. ఇప్పుడు ఆ స్వామీజీకి కొద్దిగా బాధ అనిపించింది. ఈ తేలుగుట్టిన బాధ కంటే వీడు మాట్లాడిన మాటలు ఎక్కువ బాధ కలిగించినాయి.
కానీ ఆ పిల్లగానికి తెలియదు కదా, తెలియ చెప్పాలంతే. కోపంతో ఆవేశంతో పని కాదు అని చెప్పేసి, నాయన నాకు తేలు కుడుతుందని తెలుసు, తేలు కుడుతుందని తెలుసు, అది ఎవరిని ఉద్ధరించదని తెలుసు. కానీ ప్రకృతిలో పుట్టిన తర్వాత ప్రతి ప్రాణి ఆ ప్రకృతి మాతకు బిడ్డలు. నేను తెలుసో తెలియకో రాత్రిపూట నడిచేటప్పుడు నా పాదాల కింద పడి ఎన్నో చీమలు, చెదలు, క్రిములు, కీటకాలు రాత్రిపూట చనిపోతుంటాయి. దీపం పెడతాను, దీపం దగ్గర చని చచ్చిపోతాయో. నేను పడుకున్నప్పుడు కూడా కొన్ని నా కింద వచ్చి పడిపోయి చనిపోయి ఉంటాయి. ఈ విధంగా నేను కందమూలాలు కందమూలాలు త్రవ్వేటప్పుడు ఆ కందమూలాలు తింటూ కొన్ని క్రిములు ఉంటాయి, కొన్ని కీటకాలు, అవి చనిపోతాయి. కొన్ని ఆకులు కోసేటప్పుడు ఆకుల కింద కొన్ని పురుగులు చనిపోతాయి. కొన్ని పండ్లు కోసేటప్పుడు పండ్లలోనూ క్రిములు ఉంటాయి, చనిపోతాయి. మేడి పండ్లలో ఎన్ని పురుగులు ఉంటాయి, అవన్నీ ఎగిరిపోతాయి, కొన్ని నలిగిపోతాయి. అది వెజ్ అండ్ నాన్ వెజ్ అని హ్యాపీగా తినేటోళ్ళు కూడా అంటారు, తింటుంటారు. కొన్ని ఉప్పుకొని తినదు, టేస్ట్ అట్లాగే తినాలా అని తింటుంటారు. వెజ్ నాన్ వెజ్ మిక్స్ అని. మేడి పండ్లు చూసినారా ఎప్పుడైనా, తిన్నారా అట్లా? ఎవరైనా మేడి పండ్లు తిన్నారా అట్లా? ఎవరో లలితక్క తినలేదంట చూడండి. నేడి పండు చూడ నేలమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాణి మరి ఇంక మేలాగురా ఇసదా అభిరామ ఇంద్రవేమ అని చెప్పిన పరమాత్మ. తిన్నాను స్వామి. అట్లా తిన్నారా అని అడిగినాను స్వాములు. తిన్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మిక్స్ చేసుకుని తిన్నారా అంటున్నాను. మామయ్య అందులో పురుగులు ఉంటాయి కదా, వాటి కలిపి తిన్నారా అని అడుగుతున్నారు గురుగారు. అవన్నీ చూడకూడదు, తినేసేయాలంతే అని చెప్తారు పెద్దలు. అవునవును. పురుగులు ఉన్నాయా గ్రులు ఉన్నాయా చూస్తే అసలు నువ్వు తినలేవు, శుభ్రంగా తినేయాలి. తినలేకుంటే కనుక ఏం చేస్తారని చిన్న ఇట్లా ఉప్పు తీసేసి వెనక్కి అని కొన్ని ఊపితే ఏమైనా ఉండేటివన్నీ ఎగిరిపోతాయి, తర్వాత తిను అని చెప్పించినారు చిన్నప్పుడు. అయితే అది చాలా ఆరోగ్యం కూడాను, వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. వంధ్యత్వాన్ని తగ్గించగలిగే శక్తి ఆ యొక్క మేడి పండ్లకు ఉంది, అంజుర పండ్లకు ఉంది, అలాగే రావి చెట్టు పండ్లకు ఉంది, మర్రి చెట్టు పండ్లకు కూడా ఉంది. రావి పండ్లు మర్రి పండ్లు తినరు అనుకుంటా కదా, తింటారా? తిన్నారా అసలు రావి చెట్టు పండ్లు? మర్రి చెట్టు పండ్లు తినలేదు సార్. రావి చెట్టు చూసినారు ఎప్పుడన్నా? చూస్తాం సార్. అశ్వత్థ వృక్షం, అదే అశ్వత్థ కట్ట అంటారు కదా, ఆ అశ్వత్థ కట్టనే ఆ చెట్టు ఉండేది రావి చెట్టు, దాన్ని రావి చెట్టు అంటారు, దాన్ని అశ్వత్థ వృక్షము అంటారు. ఆ రావి చెట్టు పండ్లు కొద్దిగా బ్రౌన్ కలర్ లో ఉంటాయి, లైట్ బ్రౌన్ ఆర్ డార్క్ మిక్స్డ్, లైట్ డార్క్ కింద పడతాయి. అవి కొద్దిగా ఇట్లా వలిచేసి శుభ్రంగా ఇట్లా విడదీసి పని ఊపిసి తినచ్చు, చాలా బాగుంటాయి, తీయగా ఉంటాయి. అలాగే మర్రి చెట్టు కూడాను బ్రౌన్ కలర్ లో కాసేటి ఉంటాయి, డార్క్ బ్రౌన్, లేదా బాగా రెడ్ కలర్ లో కాసేటి ఉంటాయి మర్రి చెట్లు. ఫైకస్ బెంగాలెన్సిస్ అంటారు. ఆ రెండు రకాల చెట్ల పండ్లు కూడాను ఇలాగే ఉంటాయి, టేస్ట్ గా ఉంటాయి, తీయగానే ఉంటాయి. కొద్దిగా లేత అంటే కొద్దిగా పండగ ముందే అయితే పుల్లగా ఉంటాయి, చాలా టేస్ట్ గా ఉంటాయి, చాలా ఆరోగ్యం కూడా. అవి తినండి. సంతానం కలగలేదు, సామర్థ్యాలు లేవు అని తనగలాడే వాళ్ళు ఆ రావి చెట్టు ప్రదక్షిణ చేసి ఆ పండ్లు తిన్నారంటే సంతానం కలుగుతుంది. ఆ రావి చెట్టు గాలి అంత పవర్ఫుల్, దాని ఆకులు చాలా పవర్ఫుల్. ఆ చెట్టును ఆలింగనం చేసుకున్న సంతానం కలుగుతుంది అనేది ఒక సూత్రం ఉంది. ఒకవేళ ఆలింగనం చేసుకోకపోయినా కనీసం ఆ పండ్లు ఏరుకొని తిన్నా కానీ కింద పడ్డవి మహాప్రసాదంగా భావించి కళ్ళకు అద్దుకొని తిన్నారా సంతానం కలుగుతుంది.
ఈ విధంగా రకరకాల పండ్లు మనం సేకరించేటప్పుడు, ఆ పండ్లు కోసేటప్పుడు, కొన్ని కాయగూరలు తుంచినప్పుడు, కాయగూరలు కోసేటప్పుడు ఎన్నో రకాల పురుగులు చనిపోతుంటాయి. ఈ విధంగా ఆ పురుగులన్నీ ఎన్నో ప్రాణులు నా ద్వారా చనిపోయి ఉంటాయి. ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం, ఆ ప్రకృతి మాత శాంతి కోసం సకల జీవరాశులు కూడా మనకు తోబుట్టువులు అవుతారు కాబట్టి, ఏదైనా ఆపదలో ఉంటే ఏ ప్రాణిని కాపాడినా ఆ తల్లి మనల్ని కాపాడుతుంది. ఆ ప్రకృతి మాత మనకు సంరక్షిస్తుంది, ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. అందువల్ల నేను ఈ తేలును కాపాడే ప్రయత్నం చేశాను అన్నాడు. ఈ తేలును కాపాడే ప్రయత్నం చేస్తుంటే అది పుడుతా ఉంది. ఎందుకు పుడుతా ఉంది అంటే దాని సహజ ధర్మం అది. అంత చిన్న తేలే తన సహజ ధర్మాన్ని అది వదిలిపెట్టలేదు. పుట్టడం అనేది సహజ ధర్మం. అలాంటిది నేను ఒక సాధువునై ఉండి, ఒక సాధువుకు ఉండవలసినటువంటి సహజ ధర్మాన్ని ఏంటి పరోపకారం చేయడం, ఏ ప్రాణి ఆపదలో ఉన్నా దానిని కాపాడటం, చేతనైనంత కాడికి ఇతరులకు ఉపయోగపడడమే కదా నా ధర్మము, సహజ ధర్మంగా ఉండాల్సింది. అందువల్ల నా సహజ ధర్మాన్ని నేను వదిలిపెట్టాలన్నా, నేను ఎందుకు వదిలిపెట్టాలి? అది మనకు ఎంతనా బాధ పెట్టని, నా సహజ ధర్మం కొద్దీ నేను దాన్ని కాపాడాలి. అందువల్ల నా బాధ నాది. ఏంటి ఆ బాధ అంటే, నేను నా ధర్మాన్ని మిస్ చేస్తానేమో, నేను నా సహజ ధర్మాన్ని వదిలేసుకోవాల్సి వస్తుందో ఏమో అనే ఉద్దేశం చేత నా బాధను నేను పోగొట్టుకోవడం కోసం, అయ్యో నేను ఏ ప్రాణికి ఆపదలో ఉండే ఒక ప్రాణిని కాపాడలేకపోయానే అని మళ్ళీ ఎంత బాధపడాల్సి వస్తుందో, అటువంటి నా బాధను పోగొట్టుకోవడం కోసము దాని బాధను భరిస్తా, దాన్ని కాపాడతా, అంతే అన్నట్టు. అంటే ఒక ప్రాణికి ఏ మాత్రము ఉపయోగపడకుండా ఈ జీవితం వేస్ట్ అయిపోతుంది, ఈ రోజు గడిచిపోతుంది కదా, ఆపదలో ఉండే ఒక ప్రాణిని కాపాడలేకపోయానే అనేటువంటి ఒక బాధ నాకు ఎక్కడ పీడిస్తుందో, అందువల్ల నా బాధను నేను తప్పించుకోవడం కోసం, నా బాధను నేను పోగొట్టుకోవడం కోసము ఆ ప్రాణిని నేను కాపాడినాను అంటాడు. ఇది సాధువుల లక్షణం. సాధు సంతులు ఎలా ఉంటారంటే, మనకు ఎవరన్నా హాని కలిగించని, మనం మాత్రం వాళ్ళకు మేలే చేయాలి అనేది ధర్మం, సహజ ధర్మం. అదే అహింస. ఇప్పుడు చైతన్యక్క గారు అడిగినట్లుగా, ఏ ప్రాణికైనా మనం హాని కలిగిస్తుంటాం తెలుసో తెలియకో, మరి ఆ ప్రక్షాళన అది ఒక రుణమే కదా, అది కూడా బాకీ, అది కూడా ఒక పాపం. దాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసము ఏ ప్రాణి ఆపదలో ఉన్నా, ఏ ప్రాణి బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా దాన్ని కాపాడాలి. భోజనం పెట్టే అవకాశం ఉంటే భోజనం పెట్టాలి, నీళ్లు తాగే అవకాశం దానికంటే నీళ్ళు ఇవ్వాలి, ఇబ్బందులో ఉందంటే ఇబ్బందులో ఉన్న దాన్ని కానీ కాపాడాలి. ఈ ప్రాణి ముట్టుకోకూడదు, ఈ ప్రాణిని ముట్టుకోవచ్చు, ఈ ప్రాణిని ముట్టుకోకూడదు అనే ప్రసక్తి ఉండకూడదు. దాదాపుగా 2011లో మా ఊరి పక్కన మరువపల్లి అని ఉంది, అక్కడ ఆ సాయిబాబా దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం వార్షికోత్సవం ఉంటే ఒక సందర్భంలో మధ్యాహ్నం కాలంలో ఇంటింటికి పోయి చెప్తూ ఉన్నాం. చెబుతూ ఉంటే ఒక వీధిలో చెట్టు ఉంది, టెంకాయ చెట్లు ఉన్నాయి, పైన కాకులన్నీ చేరినాయి. అక్కడ విపరీతంగా కాకులన్నీ చేరినాయి, చేరి గట్టిగా అరుస్తా ఉన్నాయి. ఎందుకు అలా అరుస్తున్నాయి అని చెప్పేసి మేము ఆంధ్ర నుంచి గమనించుకుంటూ వస్తున్నాం, 5-6 మందిని యువకులు. తీరా దగ్గరకు వచ్చి చూస్తే ఏమైందంటే, కాకి గుడిలోంచి కాకి పిల్ల కింద పడిపోయింది. కాకి పిల్ల అదేం బాగా ఎడవిలలాగే ఉంది, ఎగురుతుంది కూడా, కానీ పూర్తిగా ఎగరేయడానికి శక్తి రాలేదు. అది ఎక్కడ పడింది అంటే సరండిలో పడింది, సైడ్ కాలువ ఉంటుంది కదా, ఆ సైడ్ కాలువలోకి పడిపోయింది. అది ఎగురుతా ఉండి కాలువలోంచి పైకి, ఎక్కువ నీళ్ళేం లేవు, ఎగురుతుంది కానీ గట్టి మీద కూడా ఎగరలాగా ఉంది. దానికోసం అని చెప్పేసి అవి అరుస్తూనే ఉన్నాయి, చాలాసేపటి నుంచి అరుస్తున్నాయి. ఏంటి అట్లా అరుస్తున్నాయి, పక్కింటిలో ఎదురు అడిగితే ఏం చేస్తావు సార్, ఆ కాకి పడిపోయింది, ఆ కాకి పిల్లని ఎత్తుకుపోవాలని అవి చూస్తున్నాయి, వారికి కావడంలే, చేత కావడంలే, ఎంతసేపు 1-2 గంటలు అయిపోయింది. అయ్యో రామ, 1-2 గంటల నుంచి ఆ కాకి పిల్లను అరుస్తా అంటే పైకి వేయలేకపోయినారట. అయ్యో దాన్ని ముట్టుకోకూడదు కదా సార్, పాపం వస్తుంది, ముట్టుకుంటే దరిద్రము, కష్టాలు వస్తాయి అని మాట్లాడారు. అయ్యో రామ, ఆపదలో ఉండే ఏ ప్రాణైనా సరే దానికి ఉపయోగం చేస్తే, దానికి మేలు చేస్తే పాపం అంటుకోదు, పుణ్యమే అంటుకుంటుంది అని చెప్పేసి, ఎవరు ముందుకు రాకపోతే నేను పోయి శుభ్రంగా దాన్ని ఆ సమయంలో చేతిలో తీసుకుంటే చేతి కొరికింది, అది కట్టక్కని
భయంతో పాపం అది వదిలేసినాను ఒకసారి వదిలేసినానా, మళ్ళీ రెండోసారి పట్టుకుని పోతే గట్టి కొరుకుతా ఉన్నట్లే చిన్నగా దాన్ని అట్లా కొరుకుతున్నా గట్టిగా పట్టుకొని పైకి ఇసిరేస్తే కాస్త గట్టిగా పై మిద్దె మీదకి ఇసిరేసాను. అది రెక్కలిప్పుకుంటూ పోయేసి వాళ్ళ తల్లిదండ్రులను కలుసుకుంది. ఇంకా సైలెంట్ అయిపోయింది. ఒక్కటి అరవడం లేదు. ఇంకా వాటికి హ్యాపీ అయిపోయింది. ఆ పిల్లతో ఎంత బాగా ఆడుకుంటూ చిన్నగా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇది కాకి అని, ఇది అంటరానిదని మనం అనుకుంటే, మనలాంటి వాళ్ళే అనుకుంటే ఇంకా సామాన్యుల కథ ఏంటి పరిస్థితి అనిపించింది. ఆ తర్వాత ఆ ప్రాణులు హ్యాపీగా అయిపోయినాయి. అంటే ఎటువంటి పరోపకార గుణం అనేది మనకి ఎప్పటికీ ఉండాలి. ఏ ప్రాణైనా సరే ఆ ప్రాణుల్లో కూడాను బాబానే ఉన్నాడని చెప్పేసి షిరిడీ సాయిబాబా వారు ఎన్నిసార్లు చెప్పినారు. ఏ ప్రాణిని కూడా మనము హింసించకూడదు, దాన్ని చంపడానికి అవకాశం ఉన్నా మ్యాక్సిమం చంపకూడదు. చంపే అర్హత ఉన్నా చంపకూడదు, ఎత్తి దూరంగా పడేయచ్చు. అంతే తప్పదు, దానికి హాని కలిగించకూడదు. ఏదో విధంగా దాన్ని సంరక్షించాలే తప్ప హింసించే ప్రయత్నం చేయకూడదు. ఆపదలుంటే కాపాడే తీరాలి, అదంతే. ఒకసారి విక్రమాదిత్య మహారాజు తెలుసు కదా మీకు? విక్రమాదిత్య మహారాజు ఉజ్జయిని రాజు. ఎవరికయ్యా? ఉజ్జయిని మహారాజు. వెరీ గుడ్. చేయి చూసే విక్రమాదిత్య కాదు. చూసారా? ఎవరైనా చూపించుకున్నారా చేయిని? ఆ విక్రమాదిత్య మహారాజు తన రాజ్యపాలన ఎలా సాగుతోంది అని చెప్పేసి రాత్రిపూట ఒక్కోసారి గూఢాచారిగా వెళ్దేవాడు. గూఢాచారి అంటే మారువేషాలు వేసుకొని నా ఉజ్జయిని మహారాజ్యంలో ఏమైనా తెలియకుండా తప్పులు జరుగుతున్నాయా, పొరపాటు జరుగుతున్నాయా, ప్రజలకు నా రాజ్యపాలన ఎలా అనిపిస్తోంది. భక్తి విక్రమార్క తెలుసు కదా నీకు? ఆ రాజ్యం ఉజ్జయిని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశారు. నా రాజ్యంలో ఎవరికైనా అసంతృప్తి ఉందా తెలుసుకోవాలి అనే ఉద్దేశం చేత తాను గుర్రం పైన మారు వేషం ధరించి వివిధ గ్రామాల్లోకి వెళ్ళిపోయేవాడు. రాత్రంతా అతడు సంచరించేవాడు. రాత్రి కూడా సంచరించేవాడు. దొంగతనాలు, దోపిడీలు ఏమైనా జరుగుతున్నాయా చూసేవాడు, తెలుసుకునేవాడు. అది రాజుగా తన ధర్మం కదా. అలా రాత్రి కూడా పోయి పహారా చేయడము, ప్రచారాలు చేయడము, ఆ విధంగా గుర్తించడం, గమనించే ప్రయత్నం చేయడము, మారు వేషంలో ఎవరికి తెలియకుండా గూఢాచార్యం చేయడము చాలా కష్టం. అయితే రాజ్యపాలన ప్రజలను సంరక్షించాలనేటువంటి ఒక నియమానికి కట్టుబడి ఉంటారు కాబట్టి మహారాజులు ఆ విధంగా ప్రవర్తిస్తారు. అప్పుడు బాగా వర్షం పడింది. వర్షంలోనే వెళ్ళాడు. వర్షం పడిన తర్వాత అలా వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో చాలా బురద ఉంది. అది బహుశా చెరువు లాంటిది అనుకుంటా. ఆ బురదలోకి నీళ్లు తాగడం కోసమని పగడు ఎప్పుడో ఆవుల మందలో నుంచి ఒక ఆవు పోయి నీళ్లు తాగి ఆ బురదలో చిక్కుకుపోయింది. ఆవు మందేమో వెళ్ళిపోయింది. దీన్ని రక్షించే యజమాని కూడా వెళ్ళిపోయినాడు, చూసుకోలే. ఆవు మాత్రం అక్కడే ఉండిపోయింది. అది గట్టిగా అరుస్తుంది కానీ అరణ్యం, అది ఊరికి దూరంగా ఉంది, ఎవరు గుర్తించేటట్టుగా లేదు. దాని అరుపులు విని సింహం వస్తా ఉంది. కరెక్ట్ గా రాజు అక్కడికి వచ్చాడు. ఎవరు? విక్రమాదిత్యుడు. ఆ సింహం నేరుగా ఎక్కడికి పోతుంది, ఆ యొక్క ఆవు మీదికి లంఘించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. వెంటనే అయ్యో ఆవును చంపేస్తుంది ఇది అని చెప్పేసి తాను బురదలోకి దిగినాడు. విక్రమాదిత్యుడు బురదలోకి దిగి ఆవును బయటికి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే అది వచ్చేటట్టు లేదు. అంతేకంటే ముందు ఈ సింహాన్ని అడ్డగించాల. ఇది లంఘించి శుభ్రంగా దానిపైన నిలబడుకొని ఆవును శుభ్రంగా చంపేసి ఆవును శుభ్రంగా మేసేసి వెళ్ళిపోతుంది. ఇది ఆవు బరువు ఎక్కువ ఉంటుంది కదా, ఆ బరువు వల్ల అది ఇరుక్కుపోయింది. పులికి, సింహానికి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, సరిపోతుంది, జంప్ చేసేస్తాయి.
కాబట్టి ఈ సింహం బారి నుంచి నేను ఈ గోవును సంరక్షించి తీరాలని చెప్పేసి తాను అడ్డం నిలబడుకున్నాడు. ఆ సింహము రాకుండా ఉండడం కోసమని తన కరవాలము తీసి, తన కరవాలం అంటే ఏమి, కత్తి, ఖడ్గాన్ని తీసి అటు ఇటు జులిపిస్తున్నాడు. అది రాత్రి వేళ వెలుగు, అదే వెన్నెల, అంతే. ఆ వెన్నెల వెలుగులో ఆ సింహం అంత ముందుకు వస్తుంది, ఆ కరవాలం జులిపిస్తూ ఉంటే వెనకెనిగిపోతుంది. అలా చాలా సేపటి నుంచి జులిపిస్తూనే ఉన్నాడు. అది ముందుకు వెనక్కి పోతుంది, వస్తుంది. ఒక నిమిషం. హరి ఓం. హరి ఓం సార్. సాయిరామ్ సార్. ఎక్కడున్నాం మనము? చెరువు దగ్గర ఉన్నాం కదా. కత్తితో బెదిరిస్తుంది. ఎవరు బెదిరిస్తుండేది? విక్రమాదిత్య. ఎవరికి బెదిరిస్తున్నాడు? పులిని కదా. సింహాన్ని. ఏదైనా కావచ్చు, సింహమైన కావచ్చు, పులైన కావచ్చు. గిరిజాంబ ఏం చెప్తే అదే. గిరిజామాత కాబట్టి సింహం అనుకుంటా నేను. ఆ విధంగా సింహాన్ని జులిపిస్తూ ఉన్నాడు. గంట గడిచిపోయింది. గంట అయినా కనుక అది వెనక్కి పోదు. ముందుకు దుంకి ఎట్ట తిరిగి ఆ గోవును తినేయాలి, ఆకలితో ఉంది. ఈ విక్రమాదిత్యుడు అట్లా జులిపిస్తూనే ఉన్నాడు గంట సేపటి నుంచి. అది ముందుకు రావడము, బెదిరించడము, అది వెనక్కిపోవడము, ఈ విధంగా జరుగుతా ఉంది. అంతలో చెట్టు పైన ఒక చిలుక చూసింది. చూసి అది మనుష్య భాషలో మాట్లాడిందట. అప్పట్లో మనుషులాగా మాట్లాడేవాళ్ళు పక్షులు కూడా. ఆ చిలుక మాట్లాడింది, ఓ విక్రమాదిత్య మహారాజా, మీరు చాలా శ్రమించి ఆ గోవును కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు గంట సేపు అయింది, అయినప్పటికీ మీరు అలాగే బెదిరిస్తూ ఉన్నారు. కానీ తెల్లవారడానికి చాలా ఇంకా 3 జాముల టైం ఉంది. ఒక జాముకు 3 గంటల టైం ఉంటుంది. ఇంకా ఇప్పుడు మీరు 9:30, 10 గంటల టైంలోనే ఉన్నారు. ఇంకా 3 జాముల టైం ఉంది తెల్లవారేటప్పటికి. అంతవరకు మీరు జులిపిస్తూ ఉండలేరు. ఆ సింహానికి ఆకలి ఎక్కువయ్యే కొద్దీ కోపం ఎక్కువైతుంది. కోపం ఎక్కువైందంటే ఏదో విధంగా నిన్నైనా చంపేస్తుంది, లేదా గోవునైనా చంపేస్తుంది. అంత అవసరమా? ఆ గోవు రాత ఎట్లుంటే అట్లయితే నిన్ను నువ్వు రక్షించుకో. ఇంకా కాసేపు గచ్చే కొద్దీ ఇప్పుడు ఒక సింహమే వచ్చింది. నేను డైలీ చూస్తున్నాను, ఒక మందే వస్తాయి నీళ్లు తాగడం కోసమని. పులులు వస్తాయి, ఎలుగుబంట్లు వస్తాయి, చిరుత పులులు వస్తాయి. ఇలా చాలా భయంకరమైనటువంటి జంతువులన్నీ ఇక్కడికే నీళ్లు తాగడానికి వస్తాయి. ఒక సింహాన్ని అయితే నువ్వు జులిపిస్తా గడుపుతావు. అవన్నీ వచ్చినాయంటే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది. మీరు మహారాజులు కాబట్టి నేను చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా, మీరు బ్రతికితే దేశానంతా పరిపాలన చేస్తారు, ఇటువంటి గోవులను అనేకం సంరక్షిస్తారు. మీరే చనిపోతే దేశానికి చాలా నష్టం వస్తుంది. ఆలోచించు మహారాజా, మీ యొక్క గుణం చాలా గొప్పది.
ఒక గోవును రక్షించాలని మీరు తాపత్రయపడుతున్నారు, మంచిదే. కానీ ఆ గోవుకు రాతలో ఉంటేనే కదా రక్షించబడేది. దాని రాతలో రాసి ఉంటే ఎట్లయినా బతుకుతుంది అది. నువ్వు బతికించాల్సిన అవసరమే లే. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇంకా అనేకమైనవన్నీ వచ్చే టైం అయింది. ఇతరవి కూడా వస్తాయి, ఇంకా ఇతర పులులు, సింహాలు ఇవన్నీ వస్తాయి. అప్పుడు నీ ప్రాణానికే ముప్పు వస్తుంది. దయచేసి నా మాట వినండి. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఆ చిలక మాటలు విన్నాడు. విని చిరునవ్వి నవ్వినాడు. ఓ శూకమా, నా మేలు కోరి నా మేలు కోసం ఎంతో ధర్మంగా చెప్పినావు. నా మీద నీకుండేటువంటి అభిమానానికి కృతజ్ఞతలు. కానీ నా రాతలో రాసి పెట్టింటే నేను కూడా బతికేది, నేనైనా చచ్చేది. అట్లని చెప్పేసి నేనుంటేనే రాజ్యం బాగుపడుతుంది అనే దానికి నేనెవరిని? నేను ఒక సామాన్యుణ్ణి. సకల జగత్తును సంరక్షించేది అమ్మవారు, జగన్మాత. ఈ రాజ్యాన్ని కూడా అమ్మవారే కాపాడుతుంది. నా ధర్మము కొద్దీ ఒక ప్రాణికి నేను అభయం ఇవ్వాల్సినటువంటి వాడను. ఇప్పుడు నా ప్రాణం కోసం అని చెప్పేసి, నా ప్రాణాన్ని సంరక్షించుకోవడం అని చెప్పేసి ఈ గోవును వదిలిపెట్టిపోమంటావా? దీనంగా అరుస్తుంది చూడు. ఆ గోమాతను చూస్తే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. ఆ గోవు ఎంత దుఃఖంతో ఉంది. ఇప్పుడు నేను ఉన్నాను అన్న ధైర్యంతో అది ప్రశాంతంగా ఉంది. బురదలో కూరుకొని పోయి ఉన్నప్పటికీ అది భయపడడం లేదు, నేను ఉన్నాననే ధైర్యంతో. ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడుకోవాలని భావించి నేను దాన్ని వదిలేసి వెళ్తే అది ఎంత క్షోభిస్తుంది, అది ఎంత అధర్మం అవుతుంది. దానికి నేను ఆశ చూపించి రక్షిస్తానని అభయం ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకున్నవాడనవుతాను. అప్పుడు నేను చ్యుతుడనవుతాను. నేను అచ్యుతుని లాగానే ఉండాలి. అచ్యుత అంటే తెలుసు కదా మీకు? అచ్యుత అంటే కృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్మని అచ్యుత అంటారు. ఎందుకు అంటే తన భక్తులను సంరక్షించడం కోసము తాను ఎప్పటికీ తగ్గేదేలే అని. వెనక్కి తగ్గేదేలే. అందువల్ల ఆయనను అచ్యుతుడు అంటారు. చ్యుతుడు అంటే జారిపోవడం లేదా వెనక్కి తగ్గడం అని. అచ్యుత అంటే వెనక్కి తగ్గేదే లేదు. ఎంతటి కష్టమైనా సరే తన భక్తుల్ని సంరక్షించుకోవడంలోనే తాను నిమగ్నమవుతాడు. ఎంతటి కష్టం నుంచైనా సరే తన భక్తుల్ని కాపాడుకుంటాడు. ఆ కాపాడే విషయంలో ఎప్పటికీ వెనక్కి తగ్గడు. అందువల్ల ఆయనను అచ్యుత అంటారు. ఈ విధంగా నేను ఆ అచ్యుతునిలాగా ఈ గోవుకు అభయం ఇచ్చాను. నేను ఉంటాను, నీకేం భయం లేదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను బలి చెయ్యను అని చెప్పేసి సింహంతో పోరాడతాడు. అప్పుడు ఆ చిలుక ఎంతగానో మెచ్చుకుంటుంది. ఇప్పుడు సింహం అంటుంది, ఓ ఈ మూర్ఖ రాజా, నా మంద వచ్చేంత వరకే నువ్వు బతికి ఉంటావు. నీ ప్రాణం కోల్పోతావు. నిన్ను ఆశ్రయించి నీ భార్య ఉంటుంది, నీ పిల్లలు ఉంటారు. నిన్ను చూసుకోవడానికి వాళ్లకు నువ్వు ఉండవు. గుర్తుపెట్టుకో, నిన్ను చూసుకోవడానికి వాళ్ళు ఉండరు. తర్వాత వాళ్ళు మరణిస్తారు. వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉండవు. వాళ్ళు చూడాలన్నా నువ్వు ఉండవు. నా చేతిలో నీకు మరణం సిద్ధం. ఈరోజు అనవసరంగా చచ్చిపోతావు. నేనే నీకు అభయం ఇస్తున్నా. నేను ఆకలితో ఉన్నాను. కేవలం నాకు నీ ఆహారం, నీ దేహం కంటే నాకు గోవు మాంసం అంటేనే ఇష్టం. కాబట్టి నిన్ను నేను వదిలిపెట్టేస్తాను. సంతోషంగా ఇంటికి వెళ్ళిపో. నీ భార్య పిల్లలను చూసుకో, రాజ్యాన్ని పాలన చేసుకో. నాకు ఏమి ఆకలి తెచ్చుకుంటాను, నాకు నేను వెళ్ళిపోతాను. లేదా నేను దాన్ని కాపాడేదే అంటావా? నా చేతులు నువ్వు చావక తప్పదు. నువ్వు ఎంతసేపు అల్లాడిస్తావో అల్లాడించుకో. నీ చేతుల కలవాలం ఉన్నంత వరకు, నీ సత్తువ ఉన్నంత వరకు నువ్వు అల్లాడిస్తావు. ఒక 2 గంటలు చెప్తావా, 3 గంటలు సేపు చేస్తావా? తెల్లవారుజాముల వరకు నేను ఉంటా, ఇక్కడే ఉంటా. నువ్వు పడిపోయిన తర్వాతే నన్ను చంపేస్తా, పోయి తింటా. నువ్వే డిసైడ్ చేసుకో. ఇంకా నా బలం రావాలంగా వస్తుంది. 5-6 మంది ఉన్నారు నా ఫ్యామిలీ.
వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకంతా విషయం చెప్తా. వాళ్ళు పోయి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పిలుచుకొస్తారు. నువ్వు ఒక్కడివి, నీ బతికంతా నువ్వెంత చూసుకో, ఆలోచన చేసుకో. గోవు ముఖ్యమా, నీ ప్రాణం ముఖ్యమా చూసుకో. అయినా నాకు ఆకలిగా ఉంది, నువ్వు ఒక రాజువు కదా, రాజు అన్న తర్వాత సకల ప్రాణికోటికి భోజనం పెట్టాల్సిన బాధ్యత నీది కాదా? కాబట్టి నా నోటికాడి ఆహారం తీస్తే నీకు పాపం వస్తుంది. కాబట్టి నాకు ఎరగా ఉండేటువంటి ఆహారాన్ని నాకు వదిలేసి నీ ప్రాణాలు నిలుపుకో, అది కూడా నీకు ధర్మమే కదా, నా నోటికాడు కూడి తీయకు అని చెప్పేసి ఆ యొక్క సింహం మాట్లాడుతుంది. అప్పుడు గోమాత వెనుక నుంచి, మహారాజా, నాకు ఇంటి దగ్గర చిన్న దూడ ఉంది మహారాజా, దానికి ఏమీ తెలియదు, పాలు తాగుతుంది, ఆకలితో అలమటిస్తూ ఉంటుంది, ఎవరు దాని గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. నేను వెళ్తే దానికి కడుపు నిండా పాలు ఇవ్వచ్చు, కొద్దిగా పెద్ద చేయడానికి అవకాశం ఉంటుంది, కనీసం ఇరుగు పొరుగు వాళ్ళకన్నా చెప్పడానికి ఉంటుంది, చెప్పడానికి ఉంటుంది. నా బిడ్డ నన్ను చూసి నేను లేకపోతే బతకడం కష్టం మహారాజా, చాలా చిన్న బిడ్డ, నన్ను నువ్వు రక్షించాలి, నువ్వు మహారాజు, రక్షిస్తావు కదా, నిన్నే నమ్ముకొని ఉన్నాను అని చెప్పేసి గోవు అన్నది. అంటే గోవుకు అభయం ఇచ్చినాడు. నువ్వేం భయపడవద్దమ్మా గోమాత, నీ బిడ్డ దగ్గరికి నువ్వు వెళ్తావు, నిన్ను సంరక్షించడం కోసం నేను ఎంతసేపు అయినా నా శ్రమను ఓర్చుకొని, నాకెంతన్నా శ్రమ రాని, ఎంతన్నా శ్రమ గాని నేను కాపాడే తీరుతాను, నువ్వేం భయపడవద్దు అని చెప్పేసి గోవుకు అభయం ఇచ్చినాడు. సింహం అమ్మ ఇట్లా అంటుంది. ఆ సింహంతో అంటాడు, నేను ఈ గోమాతకు మాట ఇచ్చిన ప్రాణం కాపాడుతాను, ఇదే నీకు ఆహారం కావాలన్నా, ఎన్ని జీవరాశులు లేవు, నువ్వు అట్లా కాస్త ముందుకు పోతే రకరకాల జింకలన్నీ ఉన్నాయి, రకరకాల ప్రాణులు ఉంటాయి, నీకు ఏది ఆహారం తీసుకోకూడదు, ఈ గోవునే తినాలన్నా, పో ఏదో తినిపో అంటే ఒప్పుకోదు. పోనీ నన్ను తిని వెళ్ళిపోతావా ఎనికి అంటాడు. నన్ను తిన్ను వెళ్ళిపోతావా, నేను నీకు ఎరగా పడతాను, భోజనంగా పడతాను అంటాడు. చిచి, నాకు నువ్వు ఇష్టం లేదు, నాకు నీ మాంసమే అక్కర్లే, నాకు గోమాంసం తినక చాలా రోజులు అయింది, అందుకే దానికోసమే నేను వచ్చిన, ఇది అక్కర్లేదు, అదే కావాలి నాకు. ఈ విధంగా సంవాదం జరుగుతుంది. చివరికి ససేమిరా ఆ విక్రమాదిత్యుడు ఆ సింహాన్ని ముందుకు రానివ్వకుండా తెల్లవారే వరకు, తెల్లవారుజాము అయిపోయింది, అట్లాగే జులిపిస్తూనే ఉన్నాడు. ఇంకా 2-3 వచ్చినా, ఇంకా ఏమన్నా ఎన్నన్నా రాని జులిపిస్తూనే ఉన్నాడు. గోవు దగ్గర నిలబడుకున్నాడు అంతే, అడ్డంగా అంతే, ఏ కోణం నుంచి వచ్చినా కనుక అట్లా దులిపి పడేస్తున్నాడు అంతే. ఆ విధంగా రాత్రంతా తాను తెల్లవారే వరకు ఉంటున్నాడు. ఉండేటప్పటికీ వెంటనే చాలా ఆశ్చర్యం వేసింది. దేదీప్యమానంగా వెలుగొందుతూ ఆ చెట్టు పైన ఉండేటువంటి చిలుక ఇంద్రుడైనాడు. చెట్టు పైన ఉండే చిలుక ఇంద్రుడైనాడు. ఈ సింహము అగ్నిదేవుడైనాడు. గోమాత ధర్మదేవత అయింది. ఆ బురద అదృశ్యమైంది. అక్కడంతా పచ్చిక ఉంది, తెలతల వారుతోంది. ఆ దివ్య దర్శనం కనబడ్డది. ఇంద్రుడు, అగ్నిదేవుడు, ధర్మదేవత ముగ్గురు కూడాను విక్రమాదిత్యునికి పరీక్షించడం కోసం వచ్చినారు. అతనిలో ఎంత శౌర్యము, ఎంత పరాక్రమము, ఎంత భుజబలము, ఎంత గుండె ధైర్యము, ఎంత నిబ్బరము ఉందో అంతటి అహింసాభావం ఉంది. అంతగా ఏ ప్రాణినైనా సరే నా ప్రాణాన్ని అడ్డు పెట్టి సంరక్షించాలి, ఒక గోవు పోతే పోనీలే, ఎన్ని గోవులు లేవు అని చెప్పేసి ఆలోచన చేయలేదు. గోవుకు నేను మాట ఇచ్చాను, మాట తప్పేదా, ప్రాణమైనా తీసుకుంటాను, నా ప్రాణం ఇస్తాను, తీసుకో, దాన్ని మాట ఇచ్చినాను, దాన్ని వదిలేయి అని ఆ సింహంతో అంటుంటే చిలుక ఎంతగానో పొంగిపోయింది. ఆ విధంగా ఇంద్రుడు, అగ్నిదేవుడు, ధర్మదేవతలు ముగ్గురు కూడా ప్రత్యక్షమై, విక్రమాదిత్య, నీ యొక్క అహింసా మార్గము
పరోపకార తత్వము, సకల ప్రాణి పట్ల నీకుండేటువంటి దయ, కరుణ, జాలి, కారుణ్య హృదయము మమ్మల్ని ఎంతగానో సంతోషం కలిగించింది. అందువల్ల నిన్ను నేను స్వర్గానికి ఆహ్వానం చేస్తున్నాను, ఇచ్చేయండి అని చెప్పేసి ఇంద్రుడు ఆ విక్రమాదిత్యుణ్ణి స్వర్గానికి పిలుచుకుపోతాడు. స్వర్గానికి పిలుచుకొని పోయి తన సింహాసనంలో అర్ధ సింహాసనం ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తన సింహాసనంలో అర్ధ సింహాసనం ఇచ్చాడు. ఎవరికి? విక్రమాదిత్యునికి ఇంద్రుడు. అంతటి కీర్తివంతుడైనాడు. ఏ ప్రాణికైనా కాపాడేవాడే జ్ఞాని, వాడే అహింసో పరమో ధర్మ సూత్రం తెలిసినటువంటి వాడు. మనకు హాని కలిగించే వాళ్ళకు కూడాను మేలు చేసేదే అహింస. మనకు మేలు చేసిన వాళ్ళకు మేలు చేయడం గొప్ప కాదు, మనకు హాని కలిగించిన వాళ్ళకు కూడాను మేలు చేసేదే గొప్ప కార్యం. మీకు మేడం గారు చెప్పింటారనుకుంటున్నాను ఈ కథని. ఒకసారి పునశ్చరణ చేస్తాను, అవసరం కాబట్టి. ఈ సందర్భంలో ఎన్నిసార్లు చెప్పుకున్నా మర్చిపోతుంటాం కాబట్టి గుర్తు చేస్తాను. ఒక బౌద్ధ భిక్షువు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్తూ బౌద్ధ సూత్రాలను ప్రబోధిస్తూ వెళ్తూ ఉంటాడు. బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేస్తూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో అటవీ మార్గంలో పోతున్నాడు. అవి దట్టమైనటువంటి అడవి. ఆ అడవి మార్గంలో వెళ్తూ ఉంటే దొంగల ముఠాలో నుంచి ఒక దొంగవాడు వచ్చాడు. అక్కడికి ఒక దొంగ వచ్చాడు, ఎదురైనాడు. దొంగ వచ్చేసేసి గుర్రం పైన ఈ భిక్షకుణ్ణి, బౌద్ధ భిక్షువును నిలబెట్టేసినాడు. నిలబెట్టేసి నీ దగ్గర ఏముందో ఇచ్చేయి అన్నాడు. అయ్యా, నేను సాధువును, సామాన్యుణ్ణి, అందులో బౌద్ధ భిక్షునయ్యా, నా దగ్గర ఏముంటుంది స్వామి అన్నాడు. నువ్వు భిక్షువో లేదా రక్షకుడవో మాకు సంబంధం లేదయ్యా, నీ దగ్గర విలువైనవి ఏమన్నా ఉంటే ఇచ్చేయన్నాడు. విలువైనవి ఉన్నాయి కానీ అవి ఇచ్చేటివి కాదు అని చెప్పేసి తన జోలె భుజానికి తగిలించుకుంటాడు. కాషాయ వర్ణంలో ఉండేటువంటి జోలె, దాన్ని వెనక్కి మర్చుకున్నాడు. చేత్తో వెనక్కి పట్టుకున్నాడు. విలువైనది ఉందాది విలువైనవి ఉన్నాయి అంటున్నాడు కాబట్టి వానికి ఇంకా ఉత్సుకత పెరిగింది. దొంగకి, ఏం దాచిపెడతావా, నన్ను నుంచి నువ్వు తప్పించుకొని పోగలవా, చంపి పడేస్తాను, మరి అది ఇచ్చే నాకు అని చెప్పేసి ఆ చేతిని వెనక్కి పెట్టుకున్న దాన్ని లాగుతున్నాడు. లాగుతుంటే ఆ బౌద్ధ భిక్షువు, లేదండి ఇది మీకు ఉపయోగపడవు, నాకు మాత్రమే అవసరము, చాలా విలువైనవి, దయచేసి దీనిని మీరు తీసుకోవద్దండి, ఇబ్బంది పడతారు, అవసరం లేదు, వేస్ట్ చేస్తారు, ఇది నా దగ్గర ఉంటే ఎంతో ఉపయోగము, చెప్పినట్టు వినండి అని చెప్పేసి వెనక్కి వెళ్తున్నాడు. ఎక్కువ సమయం దొంగతనాలు చేసేటువంటి వాళ్ళకు ఉండదు. ఎవరన్నా వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తే వాళ్ళ దృష్టిలో పడితే ప్రమాదం కదా, కాబట్టి క్షణాల్లో పని అయిపోవాలి. వాడు ఎక్కువసేపు ఆలోచన చేసే స్థితిలో లేడు. చేతిలో బొడ్డులో కత్తి ఉండి సర్రం తీసినాడు. నీకు మాటలతో సరిపోదురా, నాకేం కావాలో నాకు కావాలి, నేను తీసుకుంటా, చావు అని చెప్పేసి పొట్టలో పొడిచేస్తున్నాడు. కత్తి తీసుకొని పొట్టలోకి పొడిచేశాడు. పొడవగానే అబ్బా బుద్ధ భగవాన్ అంటూ ఆ చేతిలో ఉండే బ్యాగును వదిలేస్తున్నాడు. పడిపోయినాడు బౌద్ధ భిక్షు. అప్పుడు ఆ దొంగవాడు ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి ఏముందో చూశాడు. చూస్తే దాంట్లో బుద్ధుడు చెప్పినటువంటి బోధలు ఉండే గ్రంథాలు, చిన్న చిన్న పేపర్లో ఉండే చిన్న చిన్న బుక్కులు, బుద్ధుని యొక్క చిత్రపటం ఒకటి ఉంది, చిన్న చిన్న పుస్తకాలు అంతంతవి. ఇవేరా నీకు ఉపయోగపడేటువంటివి, వాల్యుబుల్ అంటివి, నువ్వు విలువైనవంటివి అన్నాడు. అవును నాయనా, అవే నాకు విలువైనవి. ముందే చెప్పొచ్చు కదా మూర్ఖుడా, అనవసరం చచ్చిపోతున్నావు. అయినా దొంగతనం చేసేది ఏం బతుకు నాయన, నన్ను చంపితే చంపితేవి కాక చచ్చిపోతానులే, ఎప్పుడైనా చావాల్సిందే, నాకు ముందే తెలిసి ఈరోజు చనిపోతానని, కానీ ఈ విధంగా చనిపోతానని తెలియదు. ఈ పద్ధతి ఏం పద్ధతి నాయన, పిడిగడ అన్నం కోసము ప్రాణాలని తీసే అవసరమా?
నువ్వు నాకు మేలే చేసావు అనుకుంటాను. ఇంకా ఈ జీవితం నుంచి, ఈ దేహం నుంచి నాకు విముక్తి కలగబోతుంది. ఏమైనాను కానీ కాక నాయన, నీ మేలు కోరి చెబుతున్నా. ఈ పుస్తకాలను జాగ్రత్తగా నువ్వు తీసుకెళ్ళి వీటిని బాగా చదువు లేదా చదివించుకో. తద్వారా నువ్వు జ్ఞానం పొందుతావు. అది నిన్ను కాపాడుతుంది. నాకు నీవు అన్యాయం చేసినా నేను నీ బాధపడడం లేదు. నీ మీద నాకే కోపము లేదు. నేను చచ్చిపోతున్నానే, నన్ను చంపేసినావే అని కూడా నేను బాధపడడం లేదు. కానీ నేను చివరిగా కోరేది ఒకటే నాయన, ఈ దొంగతనాలు, దోపిడీలు నీకు, నీ కుటుంబానికి హాని కలిగిస్తాయి. సమాజానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. నా ప్రాణం పోతున్నదని గమనించి నాకు ఒక చిన్న మాట, చివరిగా ఒక మాట ఈ నాయన, నేటితో నేను దొంగతనాలు, దోపిడీలు మానేస్తాను అని మాట ఈ తండ్రి. హాయిగా నిద్రపోతాను. నీకు మేలు చేస్తాడు భగవంతుడు. నాకు ఈ చివరి కోరిక నెరవేర్చు నాయన అని చెప్పేసి ఆ బౌద్ధ భిక్షువు అతని మేలు కోరి ప్రామిస్ చేయించుకుంటాడు చనిపోయే ముందు. ఇది నీకు మేలు కాదు నాయన, సమాజానికి మేలు కాదు. నారు పోసిన వారు నీరు పోయినే పోస్తారు. నమ్ము నాయన. ఆ గ్రంథాలు చదువుకుంటే పరమ జ్ఞాని అవుతావు. జీవిత సారం తెలుస్తుంది. జీవిత లక్ష్యం ఏమిటో తెలుస్తుంది. వారిని వృధా చేయదు. చాలా విలువైన గ్రంథాలు అని చెప్పేసి నీకు భగవంతుడు మంచిని చేయుగాక, నీకు భగవంతుడు మేలు చేయుగాక అని చెప్పేసి అతన్ని ఆశీర్వదించి చాను చనిపోతాడు. తన కళ్ళ ముందరే తన స్వహస్తాలతోనే ఆ సాధును పొడిచి చంపితే ఆ సాధువు ఏమిచ్చినాడు ఈయనకు? నీకు భగవంతుడు మంచి చేయుగాక, మంచి మేలే చేయుగాక అని చెప్తూ, నీకు నీ కుటుంబానికి మంచి కావడం కోసం నాకు మాట ఈనాయన అని చెప్పి దొంగతనాలు చేయకుండా మాట తీసుకున్నాడు. ఆ విధంగా చేయడం వల్ల అతనికి జీవితం మార్పు చెందింది. అయ్యయ్యో, నా నుంచి ఎంత అన్యాయం జరిగిపోయింది, తొందరపడ్డాను కదా నేను, ఇటువంటి మహానుభావుని నేను చంపుకున్నానే, ఇటువంటి మహాత్ములు కనబడతారా, నేను ఎంత అతన్ని చంపినా, చావుపోటు పొడిచినా నాకు ఆశీర్వాదాలు ఇచ్చినాడంటే ఇతడు సామాన్యుడు కాదు, మహాసాధకుడు. ఇటువంటి సాధువులకు నేను మేలు చేయాల్సింది పోయి హాని చేశాను కదా, నా కుటుంబానికి ఎంత హాని కలుగుతుంది. అందుకే నేటి నుంచి నా కుటుంబం మేలు కోసం, నా మేలు కోసం, ఆ యొక్క బౌద్ధ భిక్షు యొక్క శాంతి కోసం, మనశ్శాంతి కోసం, ఆత్మశాంతి కోసం నేను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాను, పరమశాంతిగా జీవిస్తాను, దొంగతనాలని, దోపిడీలని ఈనాటి నుంచి నేను మానేస్తాను అని చెప్పేసి ఆ స్వామి మీద ప్రమాణం చేసి అప్పటి నుంచి వాడు కష్టపడి పనిచేయడం మొదలు పెట్టాడు. ఆ బౌద్ధ గ్రంథాలను క్షుణ్ణంగా అభ్యాసం చేశాడు. ఆ బౌద్ధ పుస్తకాలు బాగా చదివి అవపోషణ పట్టుకొని జీవితంలో తన బౌద్ధ మతంలో తాను పెద్ద గురువుగా, తర్వాత బాగా వ్యాప్తి చేసుకునేటువంటి మహానుభావంలాగా సద్గురుగా నిలిచిపోతాడు. ఈ విధంగా సాధు సంతులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనకు హాని కలిగించిన ఆ ఎదుటి వారికి మేలే చేస్తారు. సాధు సంతులు అనే వాళ్ళు ఎక్కడో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళు అనుకోవద్దండి. వాళ్ళే సాధు సంతులు కాదు. సంసారంలో ఉన్నప్పటికీ పరోపకారము చేసేటువంటి మనస్తత్వం ఉందా? ఏ ప్రాణైనా బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నావా? ఎవరైనా ఇబ్బందిలో ఉంటే నీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయా? నువ్వే సాధు. ఎవ్వరు కాదు, ఎవరో కాదు, ఎక్కడో కాదు ఉండేది, ఇంకా వాళ్ళే సాధువులు. సంసారంలో ఉన్నంత మాత్రాన సంసారులు కాదు. సంసారంలో ఉన్నప్పటికీ కూడాను సాధువులుగా జీవించడమే గొప్ప. అది ప్రతి ఒక్కరికి, మనలాంటి వాళ్ళకే అవకాశం ఉంది. గృహస్థులకు మాత్రమే అవకాశం. సన్యాసులకు లేదు కదా. సన్యాసు కాబట్టి అట్లా ఉన్నాళ్ళే అనుకుంటారు. కానీ గృహస్థుగా ఉండి సన్యాస జీవనం సాగించడం కష్టం. అయినప్పటికీ చేసినామా ఆ భగవంతుడికి మనమే ఇష్టం. తద్వారా మన పాపాలన్నీ, కష్టాలన్నీ, దుఃఖాలన్నీ పటాపంచలైపోతాయి. భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రలం అవుతాం. ఏ ప్రాణికి మేలు చేసినా భగవంతునికి ప్రాణి చేసినట్లే అనేటువంటిది మనకు బాగా గుర్తుండిపోవాలి. ఈ విధంగా నేను ఈ యొక్క యమాలు, నియమాలు తీసుకొని దాదాపుగా ఒకే వేదిక మీద నన్నుట
75, 76 ఉపన్యాసాలు ఇచ్చినాను ఈ యమాలు నియమాల మీదనే. ఒకే టాపిక్ యమాలు నియమాలు అయిపోయేటప్పటికి నన్ను 75, 76 ఉపన్యాసాలు అయినాయి. నేను దీని మీదనే ఉన్నానంటే ఇంక అసలు ముందుకు పోలేము. రేపు మళ్ళా మొదలు పెట్టినానా అహింస గురించి మళ్ళా చెప్తా, మళ్ళా మొదలు పెట్టినానా మళ్ళీ అహింస మీదనే చెప్తాంట. కాబట్టి నేను దీన్ని కాస్త వదిలేసేసి ముందుకు వెళ్తాను. అహింస, సత్యము, ఆస్తేయము. ఆస్తేయం అంటే ఏమి? దొంగతనము చేయకుండా ఉండటం. దొంగతనం చేయకుండా ఉండడం అంటే చాలా జాగ్రత్త. పక్కింట్లోంచి ఈ పక్క కాయలు కాసి ఉంటాయి, పక్కింట్లో మునగ చెట్టు ఉంటుంది, మన ఇంట్లోకి కాయలు కాసి ఏలబడుతుంటాయి. అడగాల్సిన అవసరం లేదు కదా, మన వైపు వంగినాయి కాబట్టి మనవే. పక్కింటి జామకాయలు, జామ చెట్టు ఉంటుంది, మన ఇంట్లో కొమ్మలు వాలింటాయి, జామకాయలన్నీ ఈ పక్కకు వచ్చింటాయి, అడగాల్సిన అవసరం లే, మనవే అవి. వాళ్ళు నీళ్లు పోస్తారు, నారు పోసింటారు, నీళ్లు పోసింటారు, రక్షణ చేసింటారు. పక్కింట్లో ఉంటుంది జామ చెట్టు, కానీ మన ఇంట్లోకి వచ్చింటది. సపోటా చెట్లు అంతే, మామిడి చెట్లు అంతే. పూల అప్పుడు చెట్లు కూడా అంతే గురువు. ఏమండి? పూల చెట్లు కూడా అంతే గురుగారు. పూల చెట్లు కూడా బాగా జ్ఞాపకం ఉంది, నీకు అనుభవం ఉంది. పూల చెట్లు ఎక్కువ వస్తుంటాయి కదా, పళ్ళ చెట్టు పెట్టరు, మళ్ళీ వాటిలో పోతాయని వీళ్ళకి ఇంకా స్వార్థం ఉంటుంది. పూల చెట్లు వస్తుంటాయి. ఈ విధంగా ఆకుకూరలు కావచ్చు, మునగ చెట్లు లాంటివి ఆకుకూర కూడా ఉంచుకోవచ్చు, కొమ్మలి వల్లకి వస్తాయి. మునగాకు తెలుసు కదా, మునగాకు చాలా విలువైందే కదా. ఎన్ని రోగాలు పోగొట్టింది మునగాకు? మునగాకు ఎన్ని రోగాలకు మందు? ఏందో తిట్టిపోతున్నట్టున్నారు మీరు రజితక్క. 300 రోగాలను నయం చేస్తుంది గురుగారు. ఓ వావ్, గ్రేట్. రజితక్క చెప్పింది అక్షర సత్యం. మునగాకు 300 రోగాలను పోగొడుతుందంట. ఎవరన్నా వదులుతారా? వదలకూడదు. కాబట్టి అవసరమైనప్పుడల్లా కోసుకోవచ్చు. ఆ మునగాకుతో పకోడీలు కూడా వేయచ్చు. పకోడీలలోకి మునగాకు కూడా వేసుకోవచ్చు. పలకలాకు వేసుకోవచ్చు. పలకలాకు అంటారా, మీరేమంటారా? మునగాకే అంటాం గురూజీ. మేము రొట్టెలలో వేసుకుంటాం గురూజీ. ఏమ్మా? రొట్టెలలో వేసుకుంటాం గురూజీ. తపాల చెక్కలని చేస్తారు కదా కళాయికి. టమాటా ఓకే ఓకే, రొట్టెలకి వేసుకోవచ్చు, చపాతీలకు వేసుకోవచ్చు. ఈ విధంగా మునగాకు చాలా మంచిదే. ఇలాంటివన్నీ మనం అడగకుండా కోసుకున్నాం అనుకోండి, మనకు అది దొంగ బుద్ధి వచ్చినట్లే. దొంగ బుద్ధి వచ్చినట్లే. మీకు మీ మేడం గారు చెప్పింటారు, ఒక సాధువు ఒకరింటికి భోజనానికి వచ్చాడు. ఆ తల్లి మహాస్వామీజీ వచ్చినారని చెప్పేసి భోజనం చేసి పెడుతుంది. పక్కింట్లోంచేటువంటి కాకరకాయ చెట్లోంచి దొంగతనంగా కోసుకొని ఆ కాకరకాయలతో వంట చేస్తుంటుంది. అది తిన్న తర్వాత తీరా పోయే ముందు వెండి గ్లాస్తో నీళ్ళు తెచ్చిస్తుంది. ఆ వెండి గ్లాస్ నీళ్ళు తాగేసేసి వెండి గ్లాస్ జోలోకి వేసుకున్నాడు. జోలోకి కాదు, జోలోకి. ఆమె అడగలేదు, చెప్పలేదు. సరే, ఆ స్వామి వెళ్ళిపోయాడు. అయ్యో, వెండి గ్లాస్ వేసుకొని పోయినాడు, ఈయన దొంగ బుద్ధి అనేది, ఈడ పెట్టిపోవచ్చు కదా అని చెప్పి ఆయననే బాధపడతాంది. తర్వాత కొంతసేపటికి ఆయన సాధన తపశ్శక్తి ప్రభావం చేత అతనికి విషయం అర్థమైపోయింది. ఏదో పనిపడి మళ్ళీ జోల చూస్తే దాంట్లో గ్లాస్ ఉంది, వెండి గ్లాస్. అయ్యో, ఏంటి ఇట్లా వేసుకొచ్చాను దొంగతనంగా లాగా చెప్పకుండా, ఇదేం బుద్ధి వచ్చింది అని చెప్పేసి మళ్ళీ చెప్పాను. అదే గుర్తు చేసుకుంటున్నాం అంతే. ఆ విధంగా మళ్ళీ ఆ యొక్క వెండి గ్లాసుని తీసుకొని వచ్చేసి ఆ ఇంటికి తెచ్చి, ఏమమ్మా ఈరోజు వంట ఎలా చేసావు, ఏ విధంగా చేసావు, ఎలా తీసుకొచ్చావు అన్ని అడిగితే, స్వామీజీ మీకు చెప్పకుండా ఉండకూడదు కాబట్టి నిజమే చెప్తాను, ఏమనుకోద్దని స్వామీజీ. మీరు వచ్చినారు కదా, ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయా, పక్కింట్లో చెట్టు ఉంది, చెప్పకుండా కాకరకాయలు చేస్తాను, వాటితో వంట చేస్తాను. ఈ విధంగా దొంగతనం చేసినటువంటి రొట్టె ద్వారా, ఆ తిండి ద్వారా, వంట ద్వారా నాకు కూడా బుద్ధి పాడైపోయింది కదమ్మా తల్లి. నీ దగ్గర లేకపోతే యాదుంటే అది పెట్టమ్మా, అంతేగాని
ఇలా చేయకూడదమ్మా ఎప్పటికీ. ఒకవేళ అడిగి తీసుకుంటే అది దోషం కాదు, ధర్మం అవుతుందమ్మా. తద్వారా మనకు లేని చెడ్డ బుద్ధులన్నీ మొదలవుతాయి తల్లి, అలా చెయ్యొద్దు అని చెప్పేసి ఆ సాధువు చెప్తాడు. అందుకే మన ఇంట్లో ఏది ఉంటే అది మాత్రమే దానం చేయాలంటుంది ధర్మశాస్త్రం. ఏది లేకపోతే ఏది ఉంటే అదే. మీకు శ్రీపాద వల్లభుల గురించి తెలిసి ఉంటుంది. శ్రీపాద శ్రీ వల్లభులు. ఆ శ్రీపాద వల్లభులు గాన్గాపురం, ఆ స్వామీజీ గాన్గాపురంలో ఒక్కొక్క రోజు ఒకరింటికి భిక్షకు పోయేవాడు. నియమ ప్రకారం 5 ఇళ్లలో భిక్ష చేయాలి. 5 ఇళ్లలో పెడితే పెట్టిన దాన్ని తిని ఊరుకుండాలంతే. 5 ఇళ్లలో పెట్టలేదా నీళ్ళు తాగి ఉండాలంతే. సరే, ఈయన పోతే ఎవరు మాకు పెట్టమనే ప్రసక్తే లేదు. కానీ ఈయన పోయేది ఎవరి ఇళ్ళకు పోతాడంటే బాగా ధనం ఉండేటువంటి వాళ్ళ ఇళ్లకు, డబ్బు బాగా ఉండేటువంటి వాళ్ళ ఇళ్లకు, ఆస్తి అంతస్తులు బాగా పేరు పలుకుబడి ఉన్నటువంటి ఇళ్లకు పోనేవాడు. వాళ్ళ ఇళ్లకు పోనేవాడు. నిరుపేదల ఇంటికే పోతాడు. ఒకరోజు ఒకరింటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నాడు. అంటానే ఆమె, ఆ ఇంట్లోని గృహిణి బ్రాహ్మణ స్త్రీ పరుగున బయటకు వచ్చింది. ఎవరా అని చూస్తే అపర బ్రహ్మలాగా ఉన్నాడు. సాక్షాత్తు పరమశివుడా అనిపిస్తుంది, ఒకసారి మహావిష్ణువా అనిపిస్తుంది, ఒకసారి బ్రహ్మదేవుడా అనిపిస్తుంది. అన్ని రూపాలతో కనపడుతున్నట్టు మహానుభావుడు కనపడ్డాడు ఆమెకు. కానీ భిక్షకు వచ్చాడు, ఇంట్లో ఏమీ లేవు. దాంతో స్వామీజీ క్షమించండి స్వామి, కాసేపు విశ్రమించండి, ఇదే ఇంటి ముందర అరుగు ఉంటుంది, ఇక్కడే విశ్రమించండి స్వామీజీ. మా ఆయన కూడా భిక్షవృత్తే చేస్తాడు. భిక్షకు పోయాడు. ఆయన తెచ్చిన తర్వాత మీరు భుజించుదురుగాక, అంతవరకు ఈ యొక్క అరుగు మీద విశ్రమించండి అని చెప్పేసి ఏదో చాప పరిచి కూర్చోబెట్టింది. కొంతసేపటికి తన భర్త వచ్చాడు. వచ్చి రావడంతోనే భార్య ఎదురు చూస్తోంది, ఏమైనా తెస్తే టక్కటగా చేసి పాపం స్వామిజీకి పెడదాము. ఆయన తెచ్చి జోలెను భార్య చేతిలో పెట్టాడు. పెడితే ఆ జోలు ఇట్లా ఓపెన్ చేస్తే ఏమీ లేవు, ఖాళీ. ఏంది స్వామి, ఏమీ తేలేదు అని. ఏం చేయమంటావు చెప్పు, భిక్ష వేస్తే కదా. ఎవరు భిక్ష వేయలేదు. మరి ఆ స్వామిని కూర్చోబెట్టాను కదా స్వామి, మా పతిదేవులు కూడా వెళ్ళారు భిక్షకు, తెచ్చిన దాంట్లో మీకు వంట చేసి పెడతా అని చెప్పాను, ఇప్పుడు ఎట్లా చేయాలి అని ఆలోచన చేశారు ఇద్దరు. ఏం పర్వాలేదు, మన ఇంట్లో పెరటి ఉంది కదా, పెరటి తోట, అంటే పెరటిలో తంబకాయల చెట్టు ఉంది కదా అని అడిగారు. మొన్న ఎవరో తంబకాయలు అన్నారు కదా, ఎవరక్కయ్య తంబకాయలు అన్నది, అనపకాయలని పట్టుకొని తంబకాయలు చూస్తున్నారు కదా, ఇట్లా 2000 వెడల్పులో ఉంటాయి. 2000 వెడల్పులో ఉండి ఇంత పొడవుగా వస్తాయి. జానడి కూడా వస్తాయి, లేదా 2 జానల పొడవు కూడా వస్తాయి. దబ్బగా ఉంటాయి. విసనకర్ర కర్ర లాగా ఉంటది. అది వచ్చిందా పరిమళక్క ఈరోజు క్లాస్ కి? కాదు, తంబకాయ. చెమ్మకాయలు అనుకుంటా కదా గురు. చెమ్మకాయలు అంటారు. మా సైడ్ చెమ్మ అంటారు. తంబకాయలు గ్రీన్ గా ఉంటాయి. అవి చాలా తక్కువగా కనబడుతుంటాయి ఈ ఏరియాలో. వాటికి పూలు చిలక ముక్క పువ్వులాగా ఉంటది. ఏమ్మా? పువ్వు కూడా చిలక ముక్క పువ్వులాగా ఉంటది, గొబ్బమ్మలకు పెట్టేవాడు. ఇంత పొడవుగా వస్తాయి, ఇంత పొడవు వస్తాయి. దాదాపు 2 జానలంత వెడల్పు కూడా వస్తాయి, పొడవు వస్తాయి. వెడల్పు ఏమో 2000 మందం కూడా అంతే ఉంటుంది. గ్రీన్ గా ఉంటాయి. లేతకాయలు చాలా తీయగా ఉంటాయి. బలిసినగానే కొద్ది తీపే ఉంటాయి. అవి వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తాలింపు చేస్తే సూపర్ గా ఉంటది. చాలా తెచ్చుకుందాం. తమిళనాడు పోయి అవిసకాయలు కాదు, అవిసకాయలు మళ్ళీ సన్నగా ఉంటాయి. అవి తంబకాయలు వెడల్పు వస్తాయి, ఇంత 2000 వెడల్పుతో వస్తాయి. ఇప్పుడు అసలు లేవు సార్ ఎక్కడ చూసే కూడా అవి. అవునుక్క,
తమిళనాడులో ఉన్న ఇంత గిరిజంబ చెప్తాను ఎవరో పిలుచుకొని గిరిజంబను పోయేస్తాం అక్కడికి తెచ్చుకుందాం. మన ఏరియా నిజంగానే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి సార్ మెడ్రాస్ లో. అవునక్కయ్య, నేను కాదని లేదక్కయ్య. అందరం కలిసి పోవాలంటే మాకు తెలుసు రూట్ ఎట్లో, మిమ్మల్ని వెంట పెట్టుకొని పోతాము, అందరికి తెచ్చిస్తాం. అయితే దాన్ని కూడా తీసుకోపోతారు అనమాట. మా అమ్మమ్మ ఇంటికి పోయేసి వస్తాను. మీ మామగారు అక్కడే ఉండేది? మా మామగారు లేరు సార్, మా బావలు ఉన్నారు అంతే. అవునా, అట్లా మీ బంధువులు కూడా చూసుకొని రావచ్చు. అయితే మేము ఏమైనా బయట ఉంటాంలే, మీరు పోయి చూసుకొని రావచ్చు. ఎందుకు మీరు కూడా రావచ్చు నా వెంట. అయ్యో మీకు బరువు అవుతుంది. ఏమీ కాదు. సరే, ఆ తంబకాయల పాదు ఉంటుంది. ఆ తంబకాయల పాదుకు దండిగా తంబకాయలు కాసి ఉన్నాయి. అలా కాసి ఉండడం వల్ల చేస్తారా 10 నిమిషాలు బాబా క్లాస్ లో 10 నిమిషాలు 15 నిమిషాలు ఇది కూడా బాగా ఇది పడిపోయింది. సెంటర్ లోనే మీకు మస్క చేంజ్ చేసుకోవడం మంచిది. 10 నిమిషాలు చెక్ చేసి 5 నిమిషాలు నీరుపై కింద రాకుండా ఉంటాను, ఇక్కడే ఉంటాను. 15 నిమిషాల్లో మీరు పోయేసి దర్శనం చేసుకుని ఫోన్ చేసుకుని రండి. ఆ తంబకాయ పాదుకు దండిగా తంబకాయలు కాసింటాయి. అది గుల్మం లాగా ఉంటుంది. ఒక పొద, చిన్న పొద ఇంత ఎత్తు వస్తుంది. అది ఇంత నడుము వరకు వస్తుంది. అది హైట్ తీగలుగా ఏం పోదు, కానీ ఒక గుంపులాగా ఉంటుంది, చిన్న పొదలాగా వస్తుంది. దాని కాయలన్నీ ఏలబడతాయి కిందికి. నేను చూశాను, తిన్నాను కూడా, అందుకు చెప్తున్నా. అవి చాలా బాగా రుచికరంగా ఉంటాయి. ఆ తంబకాయలు ఉన్నాయి కదా, వాటితో అయినా ఉడికించేసి వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉడికించి విస్తరలో పెడదాము. ఆకలి తీర్చడం ముఖ్యం, అంతే. తప్పితే మనకు ఉన్నది మనం ఇస్తామంతే అని చెప్పేసి నిర్ణయం తీసుకొని టకటగా ఆ పాదు దగ్గరికి పోయి లేత కాయలన్నీ బాగుండేటివన్నీ తుంచుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి కాస్త ఉప్పేసి ఉడికించినారు. ఉడికించి ఆ నీళ్ళన్నీ వడగట్టేసి వాటిని ఒక విస్తరలో పెట్టుకొని తీసుకొని వచ్చి ఆ స్వామి వారికి అర్పించినారు. ఆ స్వామి దగ్గరికి అర్పించేసి కాళ్ళ దగ్గర కూర్చొని విసనకాల విసురుతూ ఉన్నారు. విసురుతూ ఉంటే ఆ యొక్క శ్రీపాద వల్లభులు ఆ యొక్క ఆ తంబకాయల్ని చాలా తృప్తిగా తింటాడు. చాలా రుచికరంగా ఉన్నాయమ్మా, ఎప్పుడు నా జీవితంలో ఇంత రుచికరమైనటువంటి ఆహారం తినలేదు, ఇంకా తినాలనిపించేంతగా ఉంది, తృప్తిగా తింటున్నాను, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి పెట్టినవన్నీ తినేశాడు. తినేసి చేయి కడుక్కొని వాళ్ళకు ఆశీర్వాదం చేసి పోతూ ఊరికే పోకుండా ఆ తంబకాయల చెట్టు ఉంది కదా, ఆ తంబకాయల చెట్టును పీకి వేర్లతో సహా పీకి పక్కన పడేసి వెళ్ళిపోతాడు. మంచి పని అది ఏమన్నా? కాదు సార్. వాళ్ళకైతే చాలా బాధ అనిపించింది. అయ్యో ఏమిటి స్వామికి కోపం వచ్చిందో ఏమో, ఈ చెట్టును పీకి పడేశాడు. ఎప్పుడన్నా మనకి ఎవరు ఏమి పెట్టకపోతే కనీసం ఈ తంబకాయలు తెచ్చుకునేసి ఉడికేసుకుని తినేవాళ్ళం, ఆకలి బాధ తీర్చుకునేవాళ్ళం. ఇప్పుడు అది లేకుండా చేశాడే, ఏం తప్పు చేసామో ఏమో. చాలాసేపు వెయిట్ చేయించిన అందుకే కోపం వచ్చింది స్వామికి. ఇప్పుడే కదా పీకేసింది స్వామి, పోయి మళ్ళా పాతుకుందాం పదా అని చెప్పేసి భార్య చెప్పింది. సరే పాద్దాం, ఇప్పుడే కదా పీకింది,
మళ్ళీ అలాగే పూడ్చిపెట్టేస్తే బతుకుతుంది కదా అని చెప్పేసి భార్య చెప్తే, సరే అట్లా చేద్దాంలే అని చెప్పేసి ఆ స్వామికి బాధ పెట్టింటే క్షమించాలి స్వామి అని మనసులోనే నమస్కారం చేసుకుని గురువు పట్ల, అంటే ఆయన ఆ శ్రీపాద వల్లభుల పట్ల వాళ్ళకు ఉండే గౌరవం అలాంటిది. వాళ్ళు గురువు కోపంతో పీకేసినాడా తెలియదు, కావాలని పీకేసినాడా తెలియదు, వీళ్ళకి ఈ భాగ్యం కూడా లేకుండా చేయాలని పీకేసినాడా తెలియదు. కానీ వీళ్ళ మంచి బుద్ధి కొద్ది వీళ్ళేం చేశారు, ఏమైనా మిమ్మల్ని బాధ పెట్టింటే క్షమించండి స్వామి అని మనసులోనే నమస్కారం చేసుకున్నారు. అలా నమస్కారం చేసుకుని మళ్ళా ఆ పాదును అలాగే పూడ్చి పెడదామని చెప్పేసి గుణపం తీసుకున్నంత లోతుగా తవ్వాలి కదా, అలా వాళ్ళ లోపలికి త్రవ్వుతున్నారు. అలా త్రవ్వి మన్నంతా ఎత్తేస్తూ ఉంటే లోతుగా పెట్టాలి అని చెప్పేసి ఆ త్రవ్వేటప్పుడు ఠంగ్ అని తగిలింది. ఏందో ఠంగ్ అని తగిలేటప్పటికి రాయి ఉంటుంది అని చెప్పేసి ఇంకాస్త నీట్గా త్రవ్వారు. త్రవ్వితే రాయి కాదది బంగారు కలుషం. బంగారు కలుషం పైన బంగారు మూత. ఆ బంగారు మూత తీస్తే బంగారు నాణ్యాలు జిగజిగేలు అంటున్నాయి. ఇట్లా మీ చేతులన్నీ కనపడుతున్నట్లుగా స్క్రీన్ పైన. ఆ విధంగా ఆ బంగారు కలశం పైకి వచ్చేసింది. చూసుకున్నారు ఇద్దరు, ఎంతగా సంతోషపడ్డారో. స్వామి మహానుభావుడైన గురువు ఏం చేసినా మంచికే ఉంటుంది. మనం అపార్థం చేసుకున్నాం, కోపం వచ్చిందో ఏమో మన మీద అని చెప్పేసి. కానీ మనం మేలు కోరి ఒక్క పూట ఏదో తంబకాయలు వండి పెట్టితే కడుపు నిండా తిన్నాడు. కడుపు నిందో లేదో, టేస్ట్ ఉంటుందో ఉండదో పాపం ఆయన, మన ఇంట్లో ఏమీ లేదని ఆయనకు తెలుసు. కాబట్టి తంబకాయలు పెట్టారని అర్థం చేసుకుని వీళ్ళ పేదరికాన్ని పోగొట్టాలనే ఉద్దేశం చేతనే ఈ చెట్టును పీకేస్తేనే వీళ్ళకి తెలుస్తుంది ఇక్కడ కలుషం ఉంది అనేది, బంగారు కలుషం అని చెప్పేసి. అంతరార్థం మనకు తెలియకపాయా, అపార్థం చేసుకున్నాం అని చెప్పేసి ఆ బంగారు కలశాన్ని తీసుకొని సంతోషంగా ఆ గురువు గాంగాపురంలోనే ఉంటాడు కాబట్టి ఆయన పాదాల దగ్గర తీసుకుని పోయి, స్వామి మీ అనుగ్రహ కటాక్షం, ఈ యొక్క లక్ష్మీ కటాక్షం అని నమస్కరించినారు. నమస్కరిస్తే ఇంకా మీ యొక్క దరిద్రం అంతా వెళ్ళిపోయినట్లే. ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, తినడానికి లేక, కట్టుకోవడానికి లేక, ఎవరన్నా ఇంటికి వస్తే పెట్టడానికి లేక ఎంతో అవస్థపడ్డారు. ఇంకా మీకు ఏ లోటు ఉండదు. గురు కటాక్షం కలిగింది, మమ్మల్ని ఎంతగానో సంతృప్తి పరిచినారు. మీ ఇంట్లో ఏమీ లేకపోయినా ఉన్న దాంతోనే ఎంతో సంతృప్తికరంగా చేశారు. ఏ దోషము లేకుండా, కల్మషము లేకుండా పవిత్రమైన హృదయాంతరంగంతో నాకు వడ్డించినారు. నా పాదాల దగ్గర కూర్చొని నమస్కరించినారు, నాకు పాదసేవ చేసినారు. నా కటాక్షం మీకు కలిగింది, అందుకే లక్ష్మీ కటాక్షం మీ వెంట వచ్చింది. సుభిక్షంగా జీవించండి అని చెప్పేసి ఆశీర్వదించి పంపిస్తాడు. ఈ విధంగా మహాత్ములకు మనం భోజనం పెట్టేటప్పుడు మన ఇంట్లో ఏది ఉందో అదే చెయ్యాలి, అంతే తప్ప దొంగతనము దోపిడీలు చేసేంత అవసరం లేదు. పక్కింట్లలో ఎదురింట్లో తెచ్చి, వాళ్ళ ఇంట్లో తెచ్చి వీళ్ళింట్లో తీసుకొచ్చి పెట్టేది అట్లా చేయాల్సిన అవసరం లేదు. మహాత్ములు అంటేనే అన్ని రకాలుగా అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు, వాళ్ళే మహాత్ములు. ప్రతిదానికి అపార్థం చేసుకుంటే వాళ్ళు మహాత్ములు ఎలా అవుతారు కదా. నాకు ఇట్లాగే భోజనం ఉండాలా, నాకు ఇట్లా ఉండకూడదు, నేను ఇట్లుంటేనే తింటాను, ఇట్లయితే తినను, నాకు ఎటువంటి భోజనమే పెట్టాలి, నాకు ఇట్లాంటి పెడితే నేను తినను అని అడిగే వాళ్ళు మహాత్ములు ఎలా అవుతారు. కొంతమందికి షుగరో బీపీనో అనారోగ్యం ఉందనుకోండి, అలా అనారోగ్యం ఉన్న వాళ్ళు ఒకవేళ చెబితే చెప్పచ్చు కాక, అమ్మా నాకు ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి ఇటువంటి భోజనం పెట్టండి అని అడగచ్చు. అది కూడా రిక్వెస్టబుల్ గా. మహాత్ములైన వాళ్ళు ఆర్డర్స్ వేసే రకంగా ఉండరు. గమనించింది, నేను ఆలోచన చేస్తున్నటువంటిది. వాళ్ళు భోజనం పెట్టడమే ఎక్కువ. వాళ్ళు ఎంతో ఆప్యాయతతో, ప్రీతితో భోజనం పెడుతున్నారు. మనం అడిగేటప్పుడు ఎలా చెప్పాలి, నీకు ఆ భోజనం సూట్ కాదనుకున్నప్పుడు నువ్వు ఎలా చెప్పాలి అంటే, నీకుండే సమస్య, అమ్మా నాది పరిస్థితి, ఆలోచన చేసి నీకు ఎట్లా అని చెప్పాలి తప్ప ఆర్డర్ వేసే విధంగా ఉండకూడదు కదా.
హరి ఓం. మాకు ఎటువంటి భోజనమే కావాలని అడగడం అనేది కూడా సమంజసం కాదు. భక్తులు ప్రీతితో పిలిచినారు. ప్రీతితో పిలిచిన తర్వాత ఏది ఇస్తే అది మహాప్రసాదంగా తీసుకుంటే వాళ్ళకి సంతోషం అవుతుంది, సంతృప్తి అవుతుంది. ఒక్క నిమిషం. తెలిసి రావట్లేదండి. లేదు. జై శ్రీరామ్. ఎవరు మాట్లాడలేదు? చెప్పాంగా రావట్లేదు. అదే పెరుగు తింటున్నారు మందు. గిరిజమ్మా అదే మేడం, సార్ చెప్పే మంచి మాటలన్నీ పెరుగుతో పోల్చాను అంతే. హరి ఓం. హరి ఓం సార్. ఒకసారి మా గురువు గారితో పాటు వాళ్ళ గురువు గారు కలిసి విజయవాడకు వచ్చినారు. గిరిజాంబ మీద ఆగురేనా? కాదు సార్, మాది తరిగొండ. ఫారినా? మంచిది. వెంగమాంబ ఊరు మాది తరిగొండ. వావ్. తిరుపతి దగ్గరేనమ్మా వాయిల్పాడు దగ్గర, మదనపల్లి వాయిల్పాడు తరిగొండ. అవునా? వాయిల్పాడ దగ్గరేనా అది? తరిగొండ. అవును. వావిలపాడు అనేది వాయిలపాడు అయింది. అవును. ఆ వావిలపాడులో రామస్వామి గుడి ఉందమ్మా ఏమన్నా? ఉంది సార్, ఉంది సార్. గుడి. ఓకే. ఆ వావిలపాడులో రామస్వామి గుడి, రాముని పేరు మీదుగా రామచంద్రుని మీద పాటలు రాశాడు అన్నమాచార్యుడు. అందుకు నేను చెప్తాను, అడుగుతున్నాను. అక్కడ సందర్శించినప్పుడు అన్నమాచార్యుల వారు వావిలపాడులో ఉండేటువంటి వావిలపాటి రామచంద్ర అని సంబోధిస్తాడు. చివరి చరణంలో వస్తుంది అట్లా. చాలా మంచి సన్నివేశం. తరిగొండ వెంగమాంబ మహాభక్తురాలు. ఆ ఊరేనా తల్లి మీది? అవును సార్, అవును. ఆ ఊరే మా మా నేను పుట్టిన ఊరు అది. ఓకే ఓకే, సంతోషం. ఇక్కడే చూసేది. ఒక 10 నిమిషాలు మీటింగ్ ఉన్నామన్నా, గుళ్ళో పోయి దర్శనం చేసుకుని భోజనం చేసుకుందాం. భోజనం అయిపోయిందా? ఒక 10 నిమిషాలు కూర్చో. మా గురువు గారు మరియు వాళ్ళ గురువు గారు ఇంకో కొంతమంది స్వామీజీలని ఆహ్వానం చేస్తే విజయవాడకు ఒక మీటింగ్ ఉన్నింది. దాదాపుగా 25-30 సంవత్సరాల క్రితం మాట. సభలు ఏర్పాటు చేస్తున్నారు, ఆధ్యాత్మిక సభలు. ఆ సభలకు వెళ్ళినారు.
అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి విడుదల ఏర్పాటు చేసినారట. మా గురువు గారికి ప్రయాణ బడలిక వల్లనో, అక్కడ వాతావరణం పడకనో, వేడి వల్లనో, ఎండ వల్లనో విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది. విపరీతమైన జ్వరము. స్వామి పేరు ఏం పేరంటే శంకరాచార్యులు, శంకరానంద స్వామి. కడప జిల్లా వేంపల్లి దగ్గర గండి క్షేత్రం ఉంది. అవును ఆ సార్, మా గండి ఊరు. క్షేత్రానికి సమీపంలోనే భూమానంద ఆశ్రమం అనే ఆశ్రమం ఉంది. అవును గురువు గారు. ఆశ్రమ వ్యవస్థాపకులే శంకరానంద స్వామి. వారి శిష్యులే రామకృష్ణానంద స్వాములు. వాళ్ళకు సహశిష్యులు కేశవానంద స్వాములు. ఈ విధంగా వీళ్ళందరూ కలిసిపోయినారు. పోయినప్పుడు అక్కడ ఆ గురువు గారికి, శంకరానంద స్వాముల వారికి విపరీతమైన జ్వరం వచ్చింది. ఉపన్యాసం అట్లాగే చెప్తున్నాడు, జ్వరంలోనే ఉపన్యాసం చెప్పేది, పోయి రెస్ట్ తీసుకునేది. ఆ ఉపన్యాసాలు విన్న తర్వాత ఆ ప్రాంతం వాళ్లకు బాగా నచ్చింది ఆయన ఉపన్యాసం. ఎందుకంటే చాలా గొప్పగా ఉపన్యాసం ఇస్తాడు ఆయన. ఈ రామకృష్ణానంద స్వామిని మరియు శంకరానంద స్వాముల వారిద్దరిని కూడాను కృష్ణార్జునులు అంటారట. శ్రీకృష్ణార్జునులుగా సంబోధించేవాళ్ళు. శంకరానంద స్వాముల వారేమో శ్రీకృష్ణ పరమాత్మ అయితే, రామకృష్ణానంద స్వామీజీ ఏమో అర్జునుడిగా భావించేవాళ్ళు. అప్పుడు గ్రామాలలోనూ కూడాను భగవద్గీతను ప్రచారం చేస్తూ వెళ్ళారట అప్పట్లో. అటువంటి భక్తి ప్రచారం చేసినటువంటి వాళ్ళు. ఆ ఉపన్యాసం వల్ల చాలా సంతోషమైనటువంటి ఒక కుటుంబము ఏం చేసింది, ఆ స్వామిని భోజనానికి ఆహ్వానించింది. మా ఇంటికి భోజనానికి వాళ్ళే. ఈ బుక్ అక్కడి నుంచి తెచ్చిండేదే సార్. చాలా బాగుంది గురువు గారు ఆ బుక్. మా నాన్నగారు ఇచ్చారు సార్ మాకు. అవునక్క. గీతా ప్రదీపమా అది? గీతా తాత్పర్య ప్రదీపం సార్. గీతా తాత్పర్య ప్రదీపం. మాకు మా గురుదేవులు ఇచ్చింది కూడా ఇదే భగవద్గీత. అక్కడి నుంచే తెచ్చారు గురువు గారు అవి. అక్కడి నుంచే తెచ్చాం గురువు గారు. మా నాన్నగారు అక్కడి నుంచే తెచ్చారు. అవును సార్, సేమ్. అప్పుడు మా నాన్నగారు ఇచ్చినప్పుడు దీని విలువ తెలియలేదు సార్. ఆయన వెళ్ళిపోయాక దీని విలువ తెలిసింది మాకు. మా గురుదేవులు కూడా మాకు ఇదే భగవద్గీత ఇచ్చింది, అదే చదువుతాను. ఇది ఇప్పటికి కూడా సులభంగా అర్థమవుతాయి పదాలు కూడా. సరే, ఆ విధంగా జ్వరం విపరీతంగా ఉంది. వాళ్ళేమో భోజనానికి రావాలని చెప్పిపోయినారు. వాళ్ళు భోజనానికి వంటకాలన్నీ రెడీ చేసి పెట్టుకొని వచ్చినారు ఆల్రెడీ. ఎట్ట తిరిగి పిలుచుకొని పోవాలి భోజనానికి. అయితే ఈయనకు చాలా విపరీతమైన జ్వరం ఉంది. కానీ వాళ్ళేమో ఖచ్చితంగా రావాలని పట్టుబడతారు. అమ్మాయి వీళ్ళకి జ్వరం వచ్చింది, మా గురువు గారికి ఇబ్బంది అమ్మా, మీరు ఇంకోసారి ఎప్పుడైనా తగ్గిన తర్వాత ఒకసారి వచ్చినప్పుడు వస్తాంలే, అంతకైతే ప్రస్తుతానికి ఫోన్ చేయండి పోయి మీద అని చెప్తే విన నమ్మలే వాళ్ళు. అప్పుడు మంచం మీద ఉన్నటువంటి జ్వరంతో పట్టుకుంటే కాలిపోతుందంట అసలు. అంత జ్వరంతో ఉన్నటువంటి ఆ గురువు గారు, రామకృష్ణానంద ఎందుకు బాధ పెడతావు, ఇట్లా భోజనం పెట్టండి, ఇట్లా భోజనం అయితే వచ్చేవాళ్ళు, అట్లా భోజనం పెడితే ఎట్లా, ఇవన్నీ అడగకూడదయ్యా, అలానే చెప్పకూడదు. సాధు అంటే అందరికీ సరళంగా ఉండాలయ్యా. వాళ్ళు ఏం పెడితే అది తీసుకుంటూ ఉండాలి. బిచ్చగాళ్లకు ఆర్డర్లు వేసేది ఎందుకయ్యా? మనం బిచ్చగాళ్ళం, యాడో పిడికడు తిని బతకాల్సిన మనము ఇట్లాగే ఉండాలా, ఇట్లా పెడితే ఎలా తినరు మా వాళ్ళు, మా గురువు గారు చాలా ఇబ్బంది అవుతుంది అన్నారు. ఇవన్నీ వాళ్ళకి తెలియవయ్యా. వాళ్ళు ప్రీతితో ఏం పెడతారో అది సంతోషంగా. పాయసాలు చేస్తారంటున్నారు, చేయనిలే. వాళ్ళు పాయసం చేయకపోతే మనకేం చేసి పెడతారో చెప్పు, చేస్తారు. నేను తినకపోతే మీరందరూ తింటారు కదయ్యా, నాకేం కావాలి నేను తింటాను. వాళ్ళ ఇంటికి పోవడం ముఖ్యం. వాళ్ళు ఏం పెడతారో అందరం కూర్చొని తినండి, నాకేది కావాలో తింటానప్ప, బాధ పెట్టద్దు వాళ్ళకి, వస్తామని చెప్పు అని చెప్పి పంపిస్తే రామకృష్ణానంద స్వామి, కేశవానంద స్వామి పోయి అమ్మ వస్తున్నాం కదండి అని చెప్పేసి పంపిస్తే వాళ్ళు ముందటగడగా పోయేసి ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరూ మళ్ళా పోయి స్వామిలంతా కూడా పోయి కూర్చుంటే వాళ్ళ ఇంట్లో ఎంత ఆనందపడ్డారు. వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు ఆలిపోతున్నాయి.
అందరికి రకరకాల వంటకాలు, చాలా ఖరీదైన భోజనం తయారు చేస్తున్నారు, మంచి మంచి వంటకాలు చేస్తున్నారు. అన్ని వడ్డిస్తే అందరూ తిన్నారు. ఈ స్వామికి ఏం కావాలో అందరు తిన్నాడు. అందరికి తృప్తి అనేట్లనా? ఇప్పుడు వీళ్ళకందరికీ మంచి భోజనం లభించే వీళ్ళకు తృప్తాయా, ఆ కుటుంబం వాళ్ళకందరికీ సంతోషమాయా, మా ఇంట్లో అడుగు పెట్టినందుకు మా జీవితం ధన్యమైంది స్వామి అని చెప్పేసి తృప్తి పడుతున్నారు. ఆత్మ సంతృప్తి కంటే ఆనందం ఏముంది చెప్పు? మనకేం మనులు అడుగుతున్నారా, మాన్యాలు అడుగుతున్నారా? వాళ్ళు భోజనం పెడతాం రాండయ్యా అంటే, మాకు ఇట్లాంటి భోజనం పెడితే వస్తాం, అట్లాంటి భోజనం పెడితే రాము, మా గురుగారి ఆరోగ్యం బాలేదు, ఇవన్నీ చెప్పకూడదు. వాళ్ళు ఏం పెడితే అది మనకెంత కావాలో అంత తినేసి వస్తే సంతోషం అవుతుంది. అది నేర్చుకోండి అయ్యా. ఇట్లా భోజనమే కాని అడిగేవాడు సాధువే కాదు. సాధు సప్తములు అంటే అందరికి అనుకూలంగా ఉండాలి, వ్యతిరేకంగా ఉండకూడదు, విరుద్ధంగా ఉండకూడదు. అందరికీ సానుకూలంగా ఉండాలా, సరళంగా ఉండాలా, ఇబ్బంది లేకుండా ఉండగలగాల. సర్వసాధారణమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలా. పరుపు ఉంటేనే పడుకుంటాడు, మంచం ఉంటేనే పడుకుంటాడు, కింద పడుకునేదిలే. ఇవన్నీ అలవాట్లు మంచి అలవాట్లు కాదు, సాధువుకు ఉండవలసిన అలవాట్లు కాదు. తల కింద చేయి పెట్టుకొని ఒక టవాల్ ఉంటుంది కదన్నా వాళ్ళ మీద, ఆ టవాల పరుచుకొని తల కింద చేయడం పడుకుని నిద్రపెట్టు ఉండాలంట సాధు సప్తములు అంటే. అంత సరళమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నామా, ఎక్కడ పోయినా ఇబ్బందిలే. లగ్జరీలకు అలవాటు పడ్డామా, ఎక్కడికి పోలేరు, అక్కడ ఇబ్బందే, ఎక్కడైనా ఇబ్బంది అటోళ్ళకి. అందుకే నేను చెప్పే సలహాలు ఏమిటంటే, మంచాల మీద పడుకోవడం గొప్ప కానే కాదు, శుభ్రంగా సాప పరుచుకుని పడుకునేది గొప్ప. సాప పరుచుకుని పడుకోవడమే ఉత్తమం. సాప వేసుకోవడం, ఏదైనా టవాలన్నా లేదంటే ఒక రగ్గు ఏదైనా పరుచుకోవడమా, కప్పుడానికి దోమలు ఉంటాయి, చలవుతాయి అన్నట్టు కప్పుడానికి ఒకటి, తల కింద దిండు చాలు. పరుపు ఉండాలా, పట్ట మంచమే ఉండాలా, ఏసీలు ఉండాలా, బీసీలు ఉండాలా అనుకుంటా కాలక్షేపం అంటే అలాంటి వాటికి అలవాటు పడితే చాలా చాలా కష్టం. ఎక్కడన్నా బంధువుల ఇంటికి పోయినప్పుడు, పెళ్లిళ్ళకో పేరెంటాలకు పోయినప్పుడు నరకం అంతే, వాళ్ళకు నిద్ర రాదు కదా. ఎప్పుడు అట్లాంటి అనుకూలాలే ఉంటాయి అంతటా ఉండవు కదా. కాబట్టి సర్వసాధారణమైనటువంటి రీతిలో కిందే కూర్చొని ఫోన్ చేయడం, కిందనే పడుకునే దానికి అలవాటు పడడం, ఎంత సరళంగా ఉంటే అంత మంచిది అని నేను చెప్తున్నటువంటి సలహా సూచన. ఈ విధంగా ఆస్తేయం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దొంగతనము చేయకుండా ఉండడము, ఏదైనా నీకు అవసరమైన వస్తువు అవసరానికి కావాల్సి వస్తే ఎదురుగా ఉంటే అడిగి తీసుకోవడమే ధర్మం తప్ప అడగకుండా తీసుకున్నామా అధర్మం అవుతుంది. ఇదంతా ఆలోచన చేసుకొని సమాజం పట్ల మన యొక్క లౌకిక ధర్మాన్ని జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆస్తేయం, దొంగతనం చేయకుండా ఉండడం. బ్రహ్మచర్య ఆశ్రమం గురించి మనం చెప్పుకున్నాం. బ్రహ్మచర్యము అంటే 25 సంవత్సరాల వరకు సంపూర్ణంగా స్త్రీ సంగమం కానీ పురుష సంగమం కానీ లేకుండా పరమ పవిత్రంగా విద్యాభ్యాసం మీదనే దృష్టి పెట్టి తన కాళ్ళ మీద తాను నిలబడగలగడం, అది బ్రహ్మచర్యాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థాశ్రమం. ఉద్యోగస్తుడైనావు సరే, ఒక మంచి అమ్మాయిని లేదా మంచి అబ్బాయిని చూసుకొని కళ్యాణం చేసుకోవడం. కళ్యాణం చేసుకున్న తర్వాత భగవంతుని యొక్క భక్తిని ఏమాత్రం వదిలిపెట్టకుండా, సంసారం అనేది ఆటంకమేం కాదు కాబట్టి భగవంతుని పట్టుకునే, భగవన్నామాన్ని గట్టిగా పట్టుకునే సత్సంతానాపేక్షతో సంగమం చేసి, లోక కళ్యాణ కారకులే మాకు సంతానం కావాలి అని భగవంతుని ప్రార్థించాలి. కేవలం మన ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే స్త్రీ పురుష సంగమం అనేది, భార్యాభర్తల సంగమం అనేది ఒక యజ్ఞంగా చెప్పబడుతుంది. అది ఒక కామ యజ్ఞం, అది ఒక సృష్టి యజ్ఞం, పరమ పవిత్రమైనటువంటి కార్యం. అది ధర్మబద్ధమైన కామము నేనే అంటాడు భగవద్గీతలో భగవంతుడు. అలాగే దేవాలయాల పైన కూడాను అటువంటి నగ్నంగా ఉండేటువంటి సంగమం చేసేటువంటి గుర్తులు కనపడుతూ ఉంటాయి. పురాతన దేవస్థానాలలో, అహోబిలంలో కనపడతాయి,
అలాగే పుణ్యక్షేత్రాలు ఎక్కడైనా కనబడుతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే సంగమం అనేది కూడా ఒక యజ్ఞము, అది కూడా పవిత్రమైన కార్యము కాబట్టి అక్కడ ఏర్పాటు చేశారు. సంతానోత్పత్తి లేనటువంటి వాళ్ళు ఆ భంగిమలు చూసి ఎలా సంగమం చేయాలో తెలియకున్నటువంటి వాళ్ళు కూడా తెలుసుకొని చేసేటువంటి వాళ్ళు. ఆ విధంగా సంతానం కలగడానికి కూడాను అవకాశం ఏర్పడుతున్న ఉద్దేశం చేత దేవస్థానాల్లో ఉంచుతారు. అదొక సృష్టి యజ్ఞం. ఈ విధంగా ధర్మబద్ధమైనటువంటి కామం కూడా భగవత్ స్వరూపమే. భార్యాభర్తలు కాక చేస్తే మాత్రం అది అధర్మబద్ధం అవుతుంది, అది అజ్ఞానం అవుతుంది, అది మంచిది కాదు, అనర్థదాయకం అవుతుంది అని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. సత్సంతానాపేక్షతో భగవంతుని స్మరిస్తూ సత్సంతానాన్ని పొందడం. సత్సంతానం పొందిన తర్వాత నీకు ఒకరు కావాలన్నా, ఇద్దరు కావాలన్నా, ముగ్గురు కావాలన్నా, సంతానం పొందేది అయిపోయిన తర్వాత వాస్తవానికి గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించి ఆ భార్యాభర్తలు కూడాను సంతానోత్పత్తి కలిగిన తర్వాత ఇద్దరు కూడాను సహోదరి సహోదరుల్లాగా, అన్నాచెల్లెల్లాగా బతకాలంట. అంటే కామాన్ని జయించడం అంటే ఎంత కష్టమో చూడండి. ఇక్కడ ధర్మం ప్రకారము సంతానం పొందే వరకు వాళ్ళు కలవచ్చు. సంతానం పొందిన తర్వాత సహోదరులాగా బతకాలట. సహోదరుడు సహోదరి. ఎంత కష్టము. ఆ కాలానికి సరిపోయేదేమో, ఈ కాలానికి సరిపోతుందా? కష్టమే కదా. అలాంటిది మనము ధర్మం తప్పుతున్నట్లే అవుతుంది సంగమం చేస్తూ ఉంటే. కానీ క్రమక్రమంగా భగవంతుని, ఎందుకంటే సంగమం చేయకపోతే దృష్టి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి బతికినంత వరకు ఏదో తన భార్య దగ్గర తాను, తన భర్త దగ్గర తాను సుఖపడము, ఆ తృప్తి పొందడం అనేది, ఇంద్రియ తృప్తి పొందడం అనేది చేసిన అధర్మం ఏం కాదు. కానీ క్రమక్రమంగా మనము భగవంతుని ప్రార్థించాల్సింది ఏమిటంటే ఈ యొక్క కామ సంకల్పాలను నువ్వే క్రమక్రమంగా తగ్గించి వేయి స్వామి అని భగవంతునితో ప్రార్థించాలి. ఈ కామక్రీడలపై వైపు ఉండేటువంటి దృష్టిని, కామక్రీడల పట్ల ఉండేటువంటి ఆసక్తిని, కామక్రీడల పట్ల ఉండేటువంటి ఇష్టాన్ని, ఆ అభిరుచిని, ఆ మోహాన్ని, ఆ దృక్పథాన్ని, అటువంటి ఆలోచనలను, భావాలను సమూలంగా క్రమక్రమంగా తగ్గించి వేస్తూ క్రమక్రమంగా నీ పాద పద్మాల మీద విశుద్ధ భక్తి, నీ పాద పద్మాల మీద అనన్యమైన భక్తి, పరాభక్తి కలిగేలాగున అనుగ్రహించు స్వామి అని అడుగుతూ ఉండాల. కనీసం సంగమానికి పోయినప్పుడైనా ఒకసారి గుర్తు చేసుకొని భగవంతుని అర్థించి ముందుకు పోవాలి. ఈ విధంగా గృహస్థాశ్రమ ధర్మం అనేది నడిపిస్తూ సత్సంతానాన్ని పొంది, సత్సంతానానికి మంచి సంస్కారాన్ని నేర్పించి, ఆ సంస్కారం తర్వాత వాళ్లకు మంచి ఉద్యోగస్తులా చేసిన తర్వాత ఏ విధంగా అయితే పశువులు, ఏ విధంగా అయితే పక్షులు, ఏ విధంగా అయితే ఇతర జీవజాతులు తమ సంతానము వృద్ధిలోకి వచ్చిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత, కాళ్ళు చేతులు బాగా స్వతంత్రంగా బతికే శక్తి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే వదిలేస్తాయో మనం కూడా అలాగే వదిలేయాలి అని ఇంకిత జ్ఞానం మనసులో పెట్టుకుని పెంచాలి. పశుపక్షాదులు కదా, అవి బతుకుతాయి, మనం కూడా అలాగే బతకాలి కాదు. అవే బతికేటప్పుడు మనం ఎందుకు బతకకూడదు? మనకు ఉండాలి నా వాళ్ళు. పశుపక్షాలు హ్యాపీగా బతుకుతున్నాయి, ఎవరు లేకున్నా కానీ కాక వారి కాళ్ళ మీద బతుకుతున్నాయి. మనుషులు ఎందుకు? తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లల మీద ప్రతిఫలాన్ని ఆశిస్తూ సర్వీస్ ఇచ్చినారా, ఖచ్చితంగా బాధలు పడతారు. ఖచ్చితంగా బాధలు పడతారు. ప్రతిఫలాపేక్ష ఆశించి పెట్టకూడదు వాళ్ళకి భోజనం కానీ, ప్రతిఫలాపేక్ష అపేక్షించి, ప్రతిఫలం ఆశించి పెంచి పెద్ద చేయడము అనేది ఉండకూడదు. ఇప్పుడుండే సమాజంలో ఈ జనరేషన్ లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే రేపొద్దున ఇప్పుడు బాగా చూసుకుంటే రేపొద్దున మమ్మల్ని బాగా చూసుకుంటారు అనేటువంటి అపేక్షతో చేస్తున్నారు. తప్పు ఆడే పొరపాటు పడుతున్నారు. పెద్దగా అయిన తర్వాత వీళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారు అంటే ఏమని అర్థము? నువ్వు అపేక్షిస్తున్నట్లే కదా, ప్రతిఫలం ఆశిస్తున్నావనే కదా. వాస్తవానికి తల్లి గాని, తండ్రి కానీ, గురువు గాని ప్రతిఫలం ఆశించకుండా చేసేటువంటి వాళ్ళు, సర్వీస్ మేలు చేసేవాళ్ళు, మన మేలు కోరేవాళ్ళు ఎవరు? ప్రతిఫలం ఆశించకుండా మన మేలు కోరే వాళ్ళు ఎవరంటే అమ్మ, నాన్న, గురువు అని చెప్తాం. మిగతా వాళ్ళు ఎవరు ప్రతిఫలం ఆశించకుండా చేయరు. కానీ ఇప్పుడేం దరిద్రం ఏంటంటే తల్లిదండ్రులకు కూడాను
ప్రతిఫలం ఆశించి చేస్తున్నారు, పెంచి పోషిస్తున్నారు, కోరుకుంటున్నారు. అయ్యో రేపు రేపున మాకు వీళ్ళుంటే కాపాడతారు, వీళ్ళుంటే భోజనం పెడతారు, వీళ్ళుంటే రక్షిస్తారు, వీళ్ళుంటే మనల్ని దగ్గరుండి చూసుకుంటారు. వీళ్ళ చూసుకునేది? నీ పిల్లలు చూసుకుంటారా? ఎవరు చూసుకుంటారు? దేహం ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనం ఎవరి సొమ్ము దానమివ్వ. దేహం ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము దానమివ్వ. ప్రాణమెవరి సొమ్ము ఓ నిల్వగా తాను, విశ్వదాభిరామ వినురవేమ అంట. విన్నారా ఎప్పుడన్నా దీన్ని? సార్ ఒకసారి రిపీట్ చేయరా సార్ మళ్ళీ? వినలే గురుజీ ఎప్పుడు కూడా. రాసుకోండి. ధనము ఎవరి సొమ్ము, దేహమెవరి సొమ్ము, దేహమెవరి సొమ్ము తనదని పోషింప, తనదని పోషింప. దేహమెవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము, ధనము ఎవరి సొమ్ము దానమివ్వ. దానం ఇవ్వడానికి. ధనము ఎవరి సొమ్ము దానమివ్వ. ప్రాణమెవరి సొమ్ము, ప్రాణమెవరి సొమ్ము ఓ నిల్వగా తాను, ఓ నిల్వగను తాను, ఓ నిల్పగా, ఓ నిల్పగను తాను, ఓ నిల్పగా తాను అని పెట్టండి చాలు, కుదురుకుంటుంది కరెక్ట్ గా. యతి ప్రాసలు. ఓ నిల్ప ఆడికి ఒక గణం అవుతుంది. గా తాను, ఓ నిల్పగా తాను అంటే పోవడానికి కానీ నిలబడానికి కానీ తానెవరు అని. ప్రాణమెవరి సొమ్ము ఓ నిల్పగా తాను, ప్రాణమెవరి సొమ్ము ఓ నిల్పగా తాను, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. దేహం ఎవరిచ్చినాడు? భగవంతుడిచ్చినాడు. రక్షించేవాడేవాడు ఆ భగవంతుడే. ఈ దేహాన్ని పోషించేవాడేవాడు ఆ భగవంతుడే. ధనము ఎవరి సొమ్ము దానమివ్వ. ధనము నాది, ఈ డబ్బు నాది, ఈ ఆస్తి నాది, ఈ సంపద నాది అని నువ్వు అంటున్నావు. వాస్తవానికి డబ్బు నీ ఆస్తి ఎవరిది? దానం ఇస్తున్నా, నేను ఇస్తున్నా, నా పేరు రాయండి అని చెప్పేసి నేను ఇంత ఇచ్చినాను, నేను అంత ఇచ్చినా అని చెప్పి 10 మందికి చెప్పుకుంటున్నాం. ఆ డబ్బు నీదా? ఎంత తెచ్చుకున్నావా? ధనము ఎవరి సొమ్ము దానమివ్వ, ప్రాణమెవరి సొమ్ము ఓ నిల్పగను తాను, ఓ నిల్పగా తాను. ప్రాణములు నా సొమ్మ, నేను పోనిస్తాను, నేను అనుకున్నప్పుడు పోవడానికి, నేను వద్దంటే నిలబడడానికి. అంతా భగవంతుని చేతిలో ఉంది కదా. ఈ ఆస్తి, అంతస్తులు, మర్యాద, మన్ననలు, తనువు, మనస్సు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క ప్రసాదం. ఇటువంటి వీటిని మనవి అనుకోవడం వల్ల మనకు దుఃఖం వస్తుంది. భగవంతుని అనుకుంటే ఆయనే మనల్ని అన్నిటినీ కాపాడుతాడు, ఆయనే అన్ని సమకూరుస్తాడు, అన్ని ఆయనే స్వీకరిస్తాడు, అన్ని మనకు అందజేస్తాడు. అన్ని రకాలుగా పోషణ, రక్షణ ఆయనే చేస్తాడు. కాబట్టి మన పిల్లలు మనల్ని బాగా చూసుకుంటారు, మన కొడుకులు బాగా చూసుకుంటారు, వీళ్ళని ఇప్పుడు బాగా చూసుకుంటే రేపొద్దున మనల్ని వీళ్ళే బాగా కాపాడుతారు అని అనుకోవడము అజ్ఞానం అవుతుంది. నారు పోసిన వాడే నీరు కూడా పోస్తాడు అనేటువంటి ఇంగిత జ్ఞానంతో మనం జీవనం సాగించాలి.
అప్పుడే మనం మనశ్శాంతిగా జీవిస్తాం. లేదంటే ప్రతిఫలము ఆశించి మనము పిల్లల్ని పోషించినామా, మనం వీళ్ళను ఇప్పుడు బాగా చూసుకుంటే పిల్లల్ని రేపొద్దున వాళ్ళు బాగా మనల్ని బాగా చూసుకుంటారు, భోజనం పెడతారు, వృద్ధాశ్రమంలో చేర్చరు. ఎంత కంటి రెప్పలాగా మనం కాపాడితే మనల్ని కూడా రేపొద్దున కంటి రెప్పలాగా కాపాడుకుంటారు అని మనం ఆలోచన చేయడం, ప్రతిఫలం ఆశించి సేవ చేయడం పిల్లలకి చేస్తే అది ఎప్పటికీ అదే జరుగుతుంది అనుకోకూడదు. భోజనం పెట్టేవాడేవాడు, రక్షించేవాడెవడు, పోషించేవాడేవాడు. అనన్యాచింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని 9వ అధ్యాయంలో శ్రీమద్ భగవద్గీతలో 22వ శ్లోకం చెప్తాడు భగవంతుడు. ఎవరైతే నన్ను అనన్య చింతనతో ఆరాధిస్తారో అట్టి వారి యొక్క యోగక్షేమాలను నేను దగ్గరుండి చూసుకుంటా అంటున్నాడు. ఆయన అనుగ్రహం ఉంటే పిల్లలు కూడా చూసుకుంటారు. ఆయన అనుగ్రహమే లేకపోతే పిల్లలు కూడా చూడరు. మనం సంపాదించాల్సింది పిల్లల యొక్క సర్వీసెస్ మనకు అందాలని కాదు, మనం సంపాదించాల్సింది భగవంతుని యొక్క ఆశీర్వాదం, భగవంతుని యొక్క అనుగ్రహం. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి, అందుకోసం మనం తాపత్రయపడాలి. ఆ భగవంతుని కోసము గృహస్థ బ్రహ్మచర్యాశ్రమం ఉన్నంత వరకు 25%, 75% ప్రాపంచకం ఉన్న 25% ఆధ్యాత్మికం ఉండాలి. గృహస్థాశ్రమ ధర్మంలోకి ప్రవేశించిన తర్వాత 50% ఆధ్యాత్మికం, 50% లౌకికం ఉండాలి. 50 ఏళ్ళకి వచ్చేటప్పటికల్లా వాళ్ళకు 50% పర్డేలో ఆధ్యాత్మికంగా ఉండగలగాల. అదే గృహస్థాశ్రమ ధర్మానికి మూలమవుతుంది. వయసు పెరిగే కొద్దీ పర్సంటేజ్ అలాగే పెంచుకుంటూ పోవాలి. మనకి ఇప్పుడు 30 ఏళ్ళు ఉందా వయసు, 30% ఆధ్యాత్మికంగా ఉంటున్నామా లేదా చూడాలా. 24 hours లో 24 hours 24 hours లెక్క తీసుకోవాల్సిన అవసరం లే. నిద్రకు తీసేయండి, 8 hours తీసేయండి, 16 hours ఉంటుంది, 16 గంటలు ఉంటుంది. ఉద్యోగ ధర్మానికి 8 గంటలు తీసేయండి, 16 గంటలు 8 గంటలు పోతే ఇంకా 8 గంటలు ఉంటుంది. ఆ 8 గంటల్లో 30%, 50% అంటే 8 గంటలు 4 గంటలు అవుతుంది, అంతేనా? 30% అన్నప్పుడు 2:30 నుంచి 3 గంటల దాకా ఉంటుంది కదా. ఈ టైం మనం కనీసం 2 గంటల సమయమైనా ఆధ్యాత్మికతకు ఉపయోగిస్తున్నామా గృహస్థాశ్రమ ధర్మంలో? వయసుతో పాటు మనం బేరీ చేసుకుంటూ పోవాలి. 45 ఉందా, 50% దగ్గరగా. 50 years ఉందా, 4 hours పర్ డే ఉద్యోగ ధర్మం చూసుకుంటూ కూడాను చేయగలగాల. 50% దాటితే, అదే 50 ఏళ్ళు దాటి 75 ఏళ్ళ వయసుకు వచ్చేటప్పటికి వానప్రస్థాశ్రమం వస్తుంది. అప్పుడు వానప్రస్థాశ్రమంలో ఎటువంటి బాధల బంధువులు లేకుండా పెళ్లిళ్ళన్ని పిల్లలకు చేసేసి వాళ్ళని వారి ఇళ్ళకు పంపించేసి కేవలం మీ భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఏకాంతంగా ప్రశాంతంగా ధ్యానము, జపము, పూజ, వ్రతము, నోములు, ధ్యానం, తపస్సు ఇలాంటివి, సద్గ్రంథ పారాయణము, స్వాధ్యాయం ఇవి చేసుకుంటూ కాలక్షేపం చేస్తుండాలా. భగవంతుని దర్శనం కోసము, భగవంతుని సాక్షాత్కారం కోసం, భగవంతుని మెప్పు కోసం తాపత్రయపడాలి. ఎంతవరకు అంటే పర్సంటేజ్ అలాగే పెంచుతూ పోతుండాలా. జీవితంలో 75 years వరకు వచ్చేటప్పటికల్లా 3/4% లైఫ్ ఆధ్యాత్మికంగా ఉండాలి. 25% మాత్రమే లౌకికంగా వెళ్ళిపోవాలి. బేరీస్ వేసుకుంటూ పోవాలి. 75 దాటిందా 100 ఏళ్ళ వరకు, లేదా బతికినంత కాలము నిరంతరము జపము, ధ్యానము, జపము, ధ్యానము. వాళ్ళు ఇట్లా ఉంటే మనం ఇట్లాగా ఉంటే మన కొడుకులు దూరం అయిపోతారేమో, మన బిడ్డలు దగ్గరికి రారేమో, వాళ్ళని కూడా మనం పట్టించుకునే కదా, మనల్ని కూడా వాళ్ళు పట్టించుకునేది. ఆ పిచ్చి ఆలోచనలు చేయకూడదు. భగవంతుని పట్టించుకున్నారనుకోండి మీరు, వాళ్ళే వచ్చి పట్టించుకుంటారు మిమ్మల్ని. పిల్లలంతా అయ్యో మా అమ్మా నాన్నలు నిరంతరం పూజనీయులు, వాళ్ళు భగవంతునే స్మరిస్తుంటారు, ఏ కళ్ళ కపటము లేనటువంటి నిర్మల హృదయులు. వాళ్ళకు సేవ చేస్తే, వాళ్ళ పాదాలకు ముట్టుకుంటే, వాళ్ళకి పెరిగిన అన్నం పెడితే మన కర్మంతా నశించిపోతుంది, మన కర్మంతా కాలిపోతుంది, మనకంతా మంచిది అవుతుంది, అన్ని విజయాలే సిద్ధిస్తాయి అనేటువంటి పాజిటివ్ థింకింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. నువ్వు భగవంతుని పాదాలు పట్టుకోవాలంతే అని తెలియచేస్తూ ఈ 4 మాటలు నన్నోట పలికించినటువంటి ఆ దేవదేవుని పాదపద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులు పొందవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి అందరికీ అనుగ్రహించాలని మనసా వాచ కర్మ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు.